అందరికీ ముందుగా మనందరి గురువైనటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దివ్యాశిస్సులతో, అలాగే BYM ఫౌండర్ అయినటువంటి సరోజమ్మ దివ్య మార్గదర్శకత్వంలో ప్రతి శుక్రవారం మనకు అద్భుతంగా ప్రేమకు ఆహ్వానం అనే బుక్ నుంచి ఆత్మజ్ఞానాన్ని పంచుకుంటున్నాం మాస్టర్స్. ఇందులో భాగంగా మనకి కిరణ్మయ్ మేడం అలాగే జ్వాలా మేడం చక్కగా మనకి జ్ఞానాన్ని అందిస్తున్నారు. ఈ రోజు మనం అద్భుతంగా జ్ఞానాన్ని తెలుసుకునే ముందు ధ్యానంతో స్టార్ట్ చేద్దాం మాస్టర్స్. జ్వాలా మేడం, హార్టీ వెల్కమ్. మా అందరి తరపున మీకు చక్కగా మీరు ధ్యానంతో ప్రారంభించమని వేడుకుంటున్నాం. ఓవర్ టు యూ మేడం. నమస్తే మాస్టర్స్. ఇంత చక్కటి ఈ విజ్డమ్ షేరింగ్ సెషన్కి మీ అందరికీ హృదయపూర్వకంగా ఆహ్వానం పలుకుతున్నాను మాస్టర్స్. ఇంత చక్కటి అవకాశం ఇచ్చినటువంటి సరోజ మేడంకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలాగే మనకి ఇంతటి జ్ఞానాన్ని, ఆ వెలుగుల్ని మన జీవితాల్లోకి మనలోకి నింపుతున్నటువంటి ఆ దివ్య చైతన్య శక్తి ఏదైతే ఉందో ఆ మహావతార్ బాబాజీ గారికి వారు ఎంచుకున్నటువంటి ఈ జన్మ, ఆయన ఎంచుకుని తను సాధనతో ఆయన దివ్యత్వాన్ని, తనలోని దివ్యత్వాన్ని తాను సంతరించుకుని ఆ దైవంగా అద్భుతంగా జీవిస్తూ అన్లిమిటెడ్గా, అపరిమితంగా ఆ అమరత్వాన్ని సైతం అందుకుని అమరజీవియే, చిరంజీవియే ఇప్పటికీ భూలోకంలోని సశరీరంగా ఉంటూ మనందరినీ కూడా మానవాళి యొక్క చైతన్యాన్ని పూర్తిగా మేల్కొనేంత వరకు నేను ఈ భూమిపైనే ఉంటాను అని చెప్పి అంతటి గొప్ప ఆ దివ్య వర్క్, ఆ గ్రేట్ వర్క్ ఏదైతే ఉందో అది చేస్తూ ఇప్పుడు మనం దాన్ని అందుకుంటూ మనలోని దివ్యత్వానికి మనం చేరుకునేందుకు ఆ దివ్య జ్ఞానాన్ని అందుకుంటూ మనం సిద్ధంగా ఉన్నాము. ఆ దివ్య ప్రేమమూర్తి ఆయనకి ఆ జన్మదిన శుభాకాంక్షలు తెలియచేసుకుంటూ, ఆ చైతన్యంతో మనం కనెక్ట్ అవుతూ ఆ జ్ఞానాన్ని అంతటినీ కూడా పరిపూర్ణంగా తీసుకుని మన జీవితంలో ఆచరించేంత ఆ ఎరుక మనకు కలగాలని సంకల్పిస్తూ మనం చక్కగా ధ్యానం చేసుకున్నాం మాస్టర్స్. హాయిగా స్థిర సుఖాసనంలో కూర్చుందాము. ఒక్కసారి మన శరీరాన్ని అంతటిని పూర్తిగా గమనిద్దాం మాస్టర్స్. ఎక్కడ ఏ విధమైనటువంటి బిగింపు లేకుండా శరీరం అంతా రిలాక్స్ చేసుకున్నాము. రిలాక్స్, రిలాక్స్, రిలాక్స్. ఇప్పుడు మన మనస్సుని కూడా స్థితం చేసుకునేందుకు మాస్టర్స్ ఒక 3 పూర్తి ఎరుకతో, భావనతో కూడినటువంటి 3 శ్వాసలు తీసి విడిచిపెడదాము. ఆ శ్వాసలు మన మూలాధారం నుండి, తీసుకుంటున్న శ్వాస మూలాధారం నుండి సహస్రారాన్ని చేరి తిరిగి సహస్రారం నుండి మూలాధార గుండా బయటికి ఆ శ్వాస వెళ్ళిపోతుందండి. గమనిస్తూ పూర్తి ఎరుకతో, భావంతో చేద్దాం మాస్టర్స్. మరొక్కసారి మూలాధారం నుండి శ్వాస తీసుకుంటూ సహస్రాల వరకు మరొక్కసారి మాస్టర్స్. ఇప్పుడు మన ఎరుకని, మన ధ్యాసని మన హృదయం పైన ఉంచుదాం మాస్టర్స్.
హృదయంతో శ్వాసిద్దాము. మన హృదయం దగ్గర తేజోవంతమైనటువంటి నీలిరంగు కాంతి పిరమిడ్, ఆ పిరమిడ్ని దర్శిస్తూ ఆ పిరమిడ్ గుండా హృదయాంతరంలోకి ప్రయాణం చేద్దాం మాస్టర్స్. మన ఎరుకతో, మన సంపూర్ణమైన ఎరుకతో హృదయంతో అనుసంధానం అవుదాం మాస్టర్స్. హృదయాంతరపు లోతుల్లోకి ప్రయాణం చేస్తూ హృదయ కుహరంలోకి ప్రవేశిస్తూ అక్కడ ఉన్నటువంటి ఆ దివ్య ప్రకంపనలతోటి, ఆ ఆత్మానుభూతులతోటి పూర్తిగా అనుసంధానం అవుతూ ఆ దివ్య ప్రకంపనలను, ఆ లవ్ ఫ్రీక్వెన్సీని, ఆ ప్రేమ తరంగాన్ని పూర్తిగా మన అనుభవంలోకి తెచ్చుకుందాం మాస్టర్స్. ఎంతెంతగా మనం అనుసంధానం అవుతున్న కొద్దీ ఆ దివ్య ప్రేమ ప్రకంపనలు మరింత విస్తృతం అవుతూ శరీరంలోని అణువున కూడా ఆ ప్రకంపన, ఆ వైబ్రేషన్ మనం ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉన్నాం మాస్టర్స్. మనలో కలుగుతున్నటువంటి అది దివ్యానుభూతి ఏదైతే ఉందో, అది ప్రేమ, అది ఆనందం, ఏ షరతులు లేకుండా ఉన్నటువంటి, దేనితోనూ సంబంధం లేనటువంటి, ఈ బాహ్య ప్రపంచానికి దీనికి సంబంధం లేనటువంటి మన సహజ స్థితి అయినటువంటి ఆ దివ్యానుభూతిని పూర్తిగా మన అనుభవంలోకి తెచ్చుకుంటూ దాన్ని పూర్తిగా ఎరుకతోటి కాన్షియస్గా ఎక్స్పీరియన్స్ చేద్దాం మాస్టర్స్. మనలో నింపుకుందాం ఆనందాన్ని, ప్రేమని, మనమే అయ్యున్నటువంటి మన సహజ స్థితి అయినటువంటి ఆ ప్రేమ, ఆనందపు అనుభూతిని పూర్తిగా మనలో నింపుకుంటూ అలా కొంతసేపు పూర్తిగా అనుసంధానమై ఉందాం మాస్టర్స్.
ఎరుకతో ఉంటూ ప్రతిదాన్ని జాగ్రత్తగా గమనిద్దాం మాస్టర్స్. హయ్యర్ వైబ్రేషన్స్, ఆ శక్తి ప్రసరణ శరీరం అంతటా నిండుతూ ఉండిపోయింది. ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతుందో ఏకకాలంలో అన్నింటినీ పూర్తి ఎరుకతో గమనిద్దాం మాస్టర్స్. అద్భుతమైనటువంటి మనతో మనం కనెక్ట్ అవుతూ మన హృదయంతో మన ఆత్మతో అనుసంధానం అవుతూ ఆత్మానుభూతులతో నిండుకున్న మనం ఆ దివ్య ప్రేమ ప్రకంపనలతో నిండిన మనం ఈ స్థితిని మనలోనే అలాగే నిలిపి ఉంచుకుంటూ ఈ స్థితిలోని ఇదే ఎరుక స్థితిలో అలా కొనసాగుతూ ఈ స్థితిలోనే స్థితంగా ఉంటూ నెమ్మది నెమ్మదిగా బాహ్య ప్రపంచంలోకి వద్దాం మాస్టర్స్. నెమ్మదిగా మీ చేతులు రెండు తీసి కళ్ళపై ఉంచుకోండి మాస్టర్స్. 5, 4, 3 ఇప్పుడు కూడా గమనిస్తూ ఉండండి వైబ్రేషన్స్. 2, 1, 0. నెమ్మదిగా కళ్ళు తెరుద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ అండ్ లవ్ యూ ఆల్ మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. చాలా బాగుంది మెడిటేషన్. థ్యాంక్ యూ అందరికి గ్రూప్ మెడిటేషన్ పాల్గొన్నందుకు. ఓకే, హార్టీ వెల్కమ్ కిరణ్మయి మేడం. స్టార్ట్ ద సెషన్ మ్యామ్. థ్యాంక్ యూ. నమస్తే శైలజ మేడం. నమస్తే మ్యామ్. జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల అమ్మకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.
అలాగే BYM ఫౌండర్ సరోజామ్మకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ప్రేమకు ప్రతిరూపాలైన ప్రేమమూర్తులందరికీ నా ప్రేమపూర్వక అభినందనలు తెలుపుతూ, ప్రేమకు ఆహ్వానం 19వ సందేశం, నీరులాగా స్వచ్ఛంగా ఉండండి. శౌచ దివ్య జీవుని యొక్క పవిత్రత అంటున్నారు. ఇవాన్నే గారు ఆవిడ సందేహాలు ఎన్నో బాబాజీకి తెలియజేశారు. గత వారం చదివిన దానిలో ఈ వారం బాబాజీ వాటికి సమాధానం ఇస్తున్నారు. బిడ్డ, దీనికి సమాధానం నేను నవ్వుకుంటూ ఉండి ఉంటాను. బాబాజీ, నేను నా హృదయాన్ని, నా ప్రజ్ఞను, మరి ఆత్మపరమైన సందేశాలను నేను అనుసరించను. మీరు నా యొక్క హృదయం పైన, కేవలం స్వచ్ఛమైన నగ్నమైన హృదయం పైన మీరు వ్రాసిన వ్రాతల ద్వారా, సలహాల ద్వారా నేనెందరినో కలుసుకున్నాను. నాకు అవసరమైన మార్గనిర్దేశకత్వాన్ని ఇచ్చే అందరి వ్యక్తుల్ని నేను కలిశాను. కానీ ఆ తర్వాత ఇతరుల నుండి తీర్మానాలు తలెత్తాయి. నేను ప్రేమించే వారి నుండి నిశ్శబ్దం తలెత్తింది. ఇంకా ఇలాంటివి ఎన్నో సంగతులు తలెత్తాయి. మీరు చూస్తున్నారు కదా. మంచి భావాలతో ఉండు. మంచిది, నన్ను ఇప్పుడు కొనసాగనివ్వు. మంచి దైవత్వంతో నిండిన ఆలోచనలు ఇక్కడికి అవి వచ్చి సందర్శించాల్సిన ఉద్దేశం లేదు. అవి అలా వచ్చి అలా సాగిపోతే చాలు. మంచిది, నీ యొక్క పవిత్రతను చూసే నేను నిన్ను ఎంచుకున్నాను. గతంలో జరిగిందంతా గతం. మరి ఆ గతం అంతా నీకు నాకు వారధి కట్టేందుకే. నేను నీతో ఎప్పటికీ ఉంటున్నాను. అన్ని కాలాల నుంచి నీవు నాకు చాలా సనాతనమైన దానివి. అయినా నీవు ఎల్లప్పుడూ దృష్టి నిలుపవు, మరి నిలుపుతావు. ఈసారి నీ అవసరం నాకు వచ్చింది. ఆటలాడుకోవడానికి ఇంకొక సమయం ఉంది, కానీ ఈ సమయంలో ఇప్పుడు అవసరం వచ్చింది. నాకు తెలుసు, నీవు పిల్లలతో రోజంతా గడుపుతావు. తర్వాత వంట చేస్తావు. నీ పిల్లల కార్యకలాపాన్ని పట్టించుకుంటావు, వండుతావు. నీవు పర్వతాలలో నివసిస్తున్నావు. నీ పిల్లల్ని ప్రేమతో కౌగిలించుకుని రోజంతా వారితో ఉంటావు. దేవాలయానికి వెళ్తావు. తర్వాత రాత్రి యోగం చేసి నిద్రకు ఉపక్రమిస్తావు. ఆ తర్వాత నీ భర్త నిద్రపోతాడు. చూడు, నీ రోజంతా నాకు తెలుసు, నాకు బాగా తెలుసు. అందుకే నేను నిన్ను ఎంచుకున్నాను. నీవు నీ పిల్లలకి నీ ఉనికి చేతనే అంతా అందిస్తావు. అరుదు, ఇది చాలా అరుదు. చూసావా, నీవు ఇచ్చే సందేశంలో నీవు సంపూర్ణంగా జీవిస్తున్నావు. నీవు నిన్ను నీవుగా చూపించుకుంటావు. నీ యొక్క అపరిపూర్ణతలు, ప్రయత్నాలు, దోషాలు, మరి నమ్మకాలు అన్నింటినీ అలాగే చూపించుకుంటావు. పిల్లలకి సేవ చేయి, మరి ప్రేమించు. నీవు యాంత్రిక సమాజం కోసమో లేక ప్రదర్శించుకోవడం కోసమో నిన్ను నీవు దాచుకోవడం లేదు, లేదా నీవు నటించడం లేదు. అందుకే నేను నిన్ను ఎంచుకున్నాను. చూడు, నీవు రోజంతా బిజీగా ఉంటావని నాకు తెలుసు, కానీ నీవు రాత్రి బిజీగా లేవు. ఏమైనా ఫిర్యాదులున్నాయా? ఏమైనా ఉంటే నాకు నీవు ఫిర్యాదు చేయవచ్చు. అలా ఉంటే మనం వ్రాయడం మొదలుపెట్టినప్పుడే చేసేదానివి. అవును, సమాధానం అవుననే. నీవు 15 రోజుల్లో ఈ పుస్తకాన్ని ప్రచురిస్తున్నావు. అవును, నీవు ఎప్పుడూ ముందుకే చూస్తావు, వెనుకడుగు వేయవు. మరి నీవు నాకేదైనా చెప్పదలుచుకుంటే మన మధ్య వారధి ఎప్పటికీ ఉంటుంది. నీవు ఇప్పుడు నిన్ను నాకు అర్పించుకో. నేను నీ హృదయంలో పద్మాన్ని ప్రతిష్ఠిస్తాను. ఆహా, నేను ఇప్పుడు నీ మనసులోని నిశ్చలత్వం యొక్క మధురతను చూస్తున్నాను. నీవు ఇప్పుడు మన పనిలోనికి తిరిగిరా. నీ చేతుల్లోంచి సందేశం ఎప్పుడూ పరిపూర్ణంగా వ్రాయబడుతుంది. ఒక మాస్టర్ యొక్క మనసు నీళ్ల వలె చాలా స్పష్టంగా ఉండాలి. ఒక చిన్న అలచేత కూడా తొణకకుండా ఉండే నీటిలాగా ఉండాలి. పవిత్రమైన శౌచ, స్పష్టమైన శౌచ అనేది మనసులోని ఆలోచనలో, ఉద్దేశపూర్వక చర్యలలో, పనులలో మరి వాక్కులో స్పష్టతను మరి పవిత్రతను కలిగి ఉండడమే. అవును, శౌచ ఇప్పుడే మరి ఇక్కడే ఉంది.
నిన్న నేడు మరెప్పటికీ ఉంటుంది. అనంతమైన జీవితానికి శౌచ చాలా ప్రధానమైనది. అవును, అమరత్వం అనేది చాలా ఎక్కువ శౌచని కలిగి ఉంటుంది. అది నిజానికి తనలో అన్నింటినీ కలుపుకున్న శౌచ. అది పవిత్రమైన శౌచ, సరళమైన శౌచ, సత్యమైన శౌచ. ఇప్పుడు ఆ శౌచ గురించి నీకు స్పష్టంగా అర్థమైనదా? స్ఫటికలోంచి కాంతి ఎలా స్పష్టంగా బయటికి వస్తుందో అంత స్పష్టంగా అర్థమైందా? ఇక వెళ్ళు, శ్వాసించు, మరి కాసేపు నిద్రపో. నేను నిన్ను తర్వాత పిలుస్తాను. నీవు పిలిచే రేపటి నుండి మనకి ఇంకా 15 రోజులుంది. మరి మంచి శౌచమైన స్వప్నంలోనికి జారుకో. ఓం నమ శివాయ. బాబాజీ. థ్యాంక్ యూ కిరణ్మయి మేడం. థ్యాంక్ యూ. వాయిస్ ఓకే కదా మాస్టర్స్? ఓకే మ్యామ్. ఎస్, మనకి గత శుక్రవారం ఎంతో అద్భుతంగా మనకి బాబాజీ గారు ఎన్నో విషయాలు చెప్తూ ఆ సంకల్ప శక్తి గురించి మనకి గత 2-3 వారాలుగా ఆ వివరణ ఇస్తూ ఉన్నారు. సంకల్ప శక్తి అనేది ప్రతి ఒక్కరి యొక్క సొత్తు. అంటే ప్రతి ఒక్కరికి ఒక్కరు ఆ శక్తిని కలిగి ఉన్నారు. ఆల్రెడీ మనం సంకల్ప శక్తిని కలిగి ఉన్నాము. ఆ శక్తిని మనం ఆ సంకల్ప శక్తి ఉన్నటువంటి ఆ చక్రాన్ని దాన్ని ఉత్తేజితం చేసుకుని మన ప్రాణశక్తి ద్వారా, మన శ్వాస ద్వారా దాన్ని పైకి తీసుకురావాలి. అది ఎలా జరగాలని చెప్తున్నారు? చాలా సరళంగా, చాలా సహజంగా అది జరగాలి. అలా సరళంగా, సహజంగా మనలో ఉన్నటువంటి అంతటి శక్తి ఎక్కడైతే నిక్షిప్తమైందో అక్కడి నుంచి అది మనకి ఊర్ధ్వముఖంగా వచ్చి పూర్తిగా మనకి వినియోగంలోకి వచ్చేందుకు గాను అలా జరగాలి అంటే మన మనస్సు ఎలా ఉండాలి? స్వచ్ఛమైన నీరులాగా ఉండాలి. ఉన్నప్పుడు ఎప్పుడైతే అంతటి పవిత్రంగా ఉంటామో, మన మనస్సు ఎప్పుడైతే అంత పవిత్రంగా ఉంటుందో మనలో నిద్రాణంగా ఉన్నటువంటి ఆ శక్తి అంతా కూడా అది జాగరూకతలోకి వస్తుంది. అంటే యాక్టివేట్ అవుతుంది, మనకు అందుబాటులోకి వస్తుంది. ఆ సంకల్ప శక్తితోటి మనం దేన్నైనా కూడా సృష్టించగలిగే శక్తి అది మాస్టర్స్ మనకి చెప్తూ ఉన్నారు బాబాజీ గారు. అయితే ఇవాన్ గారు అడిగారు కదా గత వారం, ఎందుకు బాబాజీ ఈ సందేశాలన్నింటినీ మనం మన యొక్క సహజ స్థితికి చేరుకుని ఆ పురోగమనం చెందడానికి, ఆ దివ్యత్వాన్ని అందుకోవడానికి ఏదైతే అవసరమో ఆ జ్ఞానం అంతా కూడా అది మీరు అందిస్తున్నారో, జ్ఞానం అంతా కూడా ఏదైతే మీరు అందజేస్తున్నారో అది ఎంతోమంది దానికి అర్హత పొంది ఉన్నారు. అది పురుషులు, పూజ్య గురువులు దానికి అర్హత పొంది ఉన్నారు. మరి వారందరితో కాకుండా నన్ను ఎందుకు ఎంచుకున్నారు అని ఆవిడ మనసులో ఎప్పటి నుంచో సందేహం ఉంది. ఆ సందేహంతో అలా ఉంటున్నారు. నీ మనసు నాకు తెలుసు అని ఆయన ఎప్పుడైతే అంటూ ఉన్నారో ఇంకా ఆ సందేహాన్ని పూర్తిగా తీర్చేసుకోవాలి, తను ఫ్రీ అయిపోవాలని అనుకున్నారు. కాబట్టి క్షమించండి నన్ను, మీ మీద నాకు అనుమానం కాదు కానీ అని చెప్పేసి ఎందుకు నన్ను ఎంచుకున్నారన్న ఉద్దేశంతో అడిగారు అనమాట. అంటే తను అర్హత పొందలేను, ఐఎమ్ నాట్ వర్తి అనేది ఆ మనసులో ఆమెను తెలుస్తూ ఉందన్నమాట. ఆవిడ అలా అడుగుతున్నప్పుడు ఆయన చిరునవ్వుతోటి అలా నవ్వుకుంటూ ఉన్నారనమాట. మళ్ళీ ఆమె అడుగుతున్నారు, ఇవాన్ని అడుగుతున్నారు అనమాట, బాబాజీ నేను నా హృదయాన్ని, నా ప్రజ్ఞను, మరి ఆత్మపరమైన సందేశాలని నేను అనుసరించను. హృదయంతో అనుసంధానం అయ్యింది, నిత్యం నిరంతరం ప్రతిక్షణం హృదయంతో అనుసంధానం అయ్యింది ఆత్మ ద్వారా వస్తున్నటువంటి ఆ సందేశాలను అందుకుంటూ ఆత్మ యొక్క గైడెన్స్ లో నడిచేంత ప్రతిక్షణం మనం లేం కదా మాస్టర్స్. అప్పుడప్పుడు కనెక్ట్ అవుతూ మళ్ళీ అప్పుడప్పుడు మన ఈ ఎమోషన్స్ తోటి మన సంసారంలో మనం తీసుకున్నటువంటి ఈ జీవితంతో ఈ భౌతిక ప్రపంచంలోనూ ఈ ఈ సోషల్ కాన్షియస్ తోటి మనం కనెక్ట్ అయిపోతూ దానికి అనుగుణంగా నడిచేస్తూ ఉంటాము. ఇదంతా గత 2 సందేశాల ముందు కూడా మనకు వస్తూ ఉందన్నమాట.
కానీ ఆత్మ యొక్క ఆత్మ అందించేటటువంటి ఆ సందేశాలు ఏవైతే ఉన్నాయో అవి నెమ్మదిగా సటిల్గా వస్తూ ఉంటాయి. కానీ మన మనసేమో దగ్గరగా ఉంటూ ఉంటుంది. సో ఇది డామినేట్ చేసి దీనిని అనుసరిస్తూ మనం ఎక్కువగా నడుస్తూ ఉంటాం. మన ఈ ప్రయత్నం, మన ఈ సాధనలన్నీ కూడా అదే కదా, ఆత్మస్థితికి చేరుకుని అక్కడే స్థితమై ఉండి మన మనస్సును కూడా ఆత్మలో లయం చేసి మనం ఆత్మ నుండి వస్తున్నటువంటి సందేశాలను అందుకుంటూ ఆత్మ యొక్క గైడెన్స్ లో, దాని యొక్క మార్గనిర్దేశకత్వంలో నడుస్తూ ఆ ముందుకి మరిన్ని ఉన్నతమైన స్థితులకి చేరుకోవడం, మరింత ఉన్నతమైనటువంటి అనుభవాలను పొందుతూ ఆ ప్రజ్ఞనంతా మళ్ళీ ఆత్మలో నిక్షిప్తం చేసుకోవడానికి మన ఈ సాధనలన్నీ కూడా. సో ఆమె ఏమడుగుతున్నారంటే, అలా వచ్చేటటువంటి నేను ఆ హృదయంతో ఆ ప్రజ్ఞ ఏదైతే ఉందో, ఆత్మకి అన్ని తెలుసు కదా, ఆ ప్రజ్ఞ విజ్డమ్ తన దగ్గరే ఉంది, ఆత్మలోనే ఎంతో విజ్డమ్ ఉంది మాస్టర్స్. సో ఆత్మ దగ్గర నుంచి వచ్చేటటువంటి సందేశాలను కానీ, ఆ ప్రజ్ఞలోంచి వస్తున్నటువంటి దాన్ని కానీ నేను ఎక్కువగా అనుసరించను. కానీ మీరు నా యొక్క హృదయం పైన, కేవలం స్వచ్ఛమైన నగ్నం పైన హృదయం పైన మీరు వ్రాసిన వ్రాతల ద్వారా, సలహాల ద్వారా నేను ఎందరినో కలుసుకున్నాను. సో ఆయన యొక్క సందేశాలు అంటే ఆయన యొక్క చైతన్యంతో ఆయన అందిస్తున్న ఏదైతే జ్ఞానం ఉందో దాన్ని ఆమె చెప్పారు గత సందేశంలో. నేను ఒక్క యోగి ఆత్మకథ కూడా పూర్తిగా చదవలేదు, కానీ మీ యొక్క ద ఇనిషియేషన్ అనేటటువంటి ఏదైతే ఉందో అది చదివాను. దాంతో నేను బాగా కనెక్ట్ అయిపోయాను, ఆ జ్ఞానంతో కనెక్ట్ అయిపోయాను, ఆ చైతన్యంగా మీతో నేను చైతన్యంగా కనెక్ట్ అయ్యాను, ఫిజికల్గా కూడా కనెక్ట్ అయ్యాను. భారతదేశానికి వచ్చి హిమాలయాల్లో ఉన్నటువంటి ఆ గురువులందరినీ కూడా కలుసుకున్నాను. కానీ ఎప్పుడు కూడా నేను చేయాలనుకున్న ఏదైతే అనుకున్నానో అదేది చేయలేదు. వర్క్షాప్ సేవ చేయాలనుకున్నానో అవి చేయలేదు. నా యొక్క యాత్రలో చివరి 2 రోజుల్లో నాతో నేను పూర్తిగా అనుసంధానం అయినప్పుడు మిమ్మల్ని సందర్శించాను, మీతో మరింతగా అనుసంధానం అయ్యాను. అదంతా చెప్పారు కదా గత సందేశంలోని. సో మీరు ఇచ్చిన ఆ బుక్ లో నేను తీసుకున్నటువంటి, బాగా కనెక్ట్ అయిపోయారు కదా ఆవిడ, అక్కడ అందించబడినటువంటి ఆయన ఇచ్చినటువంటి ఆ సందేశాలు, అక్కడ సలహాలు ఏవైతే ఉన్నాయో వాటిని అనుసరించి ఆవిడ ఎంతమందినో కలుసుకున్నాను. కానీ నాకు అవసరమైన మార్గనిర్దేశించే అందరినీ కలుసుకున్నాను. కానీ ఆ తర్వాత ఇతరుల నుండి నాకు తీర్మానాలు తలెత్తాయి. అక్కడ కొన్ని తీర్మానాలు తలెత్తాయి, కొన్ని జడ్జిమెంట్స్ అనమాట. నేను అలాగే ఎంతో ఆశతో వెళ్ళారు, అందరినీ కలుసుకున్నారు, అన్నింటినీ ఆ యాత్రలో ఎంతో తెలుసుకోవాలనుకున్నారు, తదనుగుణంగా ఎంతో మందిని కలుసుకున్నారు. అయితే ఆమె పూర్తిగా సంతృప్తి చెందలేదనమాట. కొందరి నుంచి తీర్మానాలు వచ్చాయి, అంటే కొన్ని లిమిటేషన్స్ లోకి తీసుకెళ్లారనమాట ఆమెని, కొన్ని జడ్జిమెంట్స్ లోకి. ఇలా అయితేనే ఇలా, అలా సంథింగ్ ఏదో అక్కడ జరిగింది. అలాగే తను ప్రేమించే వారి నుంచి కూడా తనకి ఏ విధమైనటువంటి సహాయం అది కూడా అందలేదనమాట, నిశ్శబ్దమే వచ్చింది. ఇంకా ఇలాంటివి ఎన్నో సంగతులు నాకు తలెత్తాయి. ఇలా ఎన్నో, అంటే తనకి సపోర్టివ్గా కాకుండా తను ముందుకు వెళ్దాం అనుకున్నప్పుడు తనకు కలిగినటువంటి ఒక ఇంట్యూషన్ ద్వారా తన ఐడియా ఏదైతే ఉంది, ఏదో అది కొనసాగించాలి అని అనుకున్నప్పుడు తనకు అన్ని కూడా ఇటువంటివే ఎదురొచ్చాయి అనమాట. అదంతా మీకు కూడా తెలుసు కదా అని చెప్పేసి అడుగుతున్నారు. అంటే ఆ మాటలు చెప్తున్నప్పుడు ఆమె గతంలోకి వెళ్ళిపోయారు కదా, గతంలోకి వెళ్ళిపోయి అక్కడ మళ్ళీ తనలో కలుగుతున్నటువంటి, ఆ మనసులో రేకెత్తుతున్నటువంటి ఏదైతే జరిగే సంఘటనలు, వాటన్నింటినీ మళ్ళీ గతంలోకి వెళ్ళి ఇక్కడ ఇప్పుడు కనెక్ట్ అవుతుంది. ఈ ప్రస్తుత వర్తమాన క్షణంలో బాబాజీ గారిని అక్కడ దర్శిస్తూ ఆయన ఇస్తున్నటువంటి సందేశాలు అందుకుంటూ మధ్యలో ఆమెకి ఈ ఈ సంశయాలన్నీ వచ్చాయి కదా, నన్ను ఎందుకు ఎంచుకున్నారు, ఇటువంటివన్నీ, నేను ఏ పాట అర్హత కలిగి ఉన్నాను, నాకు ఇవన్నీ ఉన్నాయి కదా లిమిటేషన్స్, ఇంకా నాలో ఇవన్నీ అంటే నేనంత వర్తీ కాదు, ఇలా అన్ని చెప్తూ ఇటువంటివన్నీ చెప్తున్నారనమాట.
దాంతో లింక్ అయిపోతే గతంలోకి వెళ్ళిపోతున్నారు. అందుకనే బాబాజీ గారు అన్నారు, నువ్వు మళ్ళీ అటు వెళ్ళి అవన్నీ తెచ్చుకోకు, మంచి భావాలతో ఉండు. నన్ను ఇప్పుడు మంచిది, కాసేపు నిశ్శబ్దంగా ఉండు అంటే మళ్ళీ గతంలోకి వెళ్ళి ఎన్నిటితోటి కనెక్ట్ అవుతున్నారు కదా. నిశ్శబ్దంగా ఉండు, మంచి భావాలతో ఉండు, మంచి ఆలోచనలతో ఉండు, దైవత్వంతో నిండిన ఆలోచనలతో. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ మనకి చెప్తున్నారు మాస్టర్స్, మనం ఆచరించాల్సిన విషయం ఇది. మనకు అనేక సార్లు మనం రోజులో అనేక సార్లు అంటే ధ్యానంలో ఉన్నప్పుడు కూడా జరుగుతూ ఉంటుంది, లేదా ధ్యానంలో ఒకవేళ సరిగా ఉన్నప్పటికీ కూడా మళ్ళీ నిత్య జీవితంలోకి వచ్చిన తర్వాత అనేక సార్లు మన లిమిటెడ్ మైండ్లోంచి కొన్ని ఆలోచనలు వచ్చి, అంటే గతానికి అవన్నీ కూడా గతంలో జరిగిపోయినాయి, గతంలో మనకి ఎక్స్పీరియన్స్ అయిపోయిన తాలూకా మెమరీలోంచి ఆ తక్కువ స్థాయి ఆలోచనలు మనకి మళ్ళీ మనం వాటితో కనెక్ట్ అయిపోతూ మళ్ళీ తిరిగి రిపీట్ అయిపోతూ ఉంటాయి. ప్రస్తుత వర్తమాన క్షణంలో ఆ గతంలో కనెక్ట్ అయిపోతూ ఉంటాం అనమాట. మళ్ళీ తిరిగి అందుకనే మనకి అదే రిపీట్ జీవితం, మళ్ళీ అదే సేమ్ ఎక్స్పీరియన్స్ లోకి వచ్చేస్తుంటాం. అందుకని ఇక్కడ ఆయన చెప్తూ ఉన్నారు, అలా అలా మనకి కూడా వచ్చినప్పుడు మనం దాంతో కంటిన్యూ అయిపోకుండా ఎరుకలోకి వచ్చి మనం మన ఆలోచనల్లో, సరోజ మేడం మనకి ఈ గ్రూప్ లో కూడా చెప్తూ ఉంటారు ఈ ప్లాట్ఫామ్ మీద, నకారాత్మక ఆలోచనలు నుంచి సకారాత్మక ఆలోచనలకి మనం ప్రయాణం చేయడం. అంటే మనం ఎరుకతో ఉన్నప్పుడు ఇది సాధ్యమవుతుంది. నాలో తలెత్తుతున్నటువంటి ఈ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో గతం తాలూకు, అప్పుడు నన్ను అవి ఏం చేస్తున్నాయి, నా ఫ్రీక్వెన్సీని తగ్గిస్తున్నాయి. కానీ ఇప్పుడు మనం ఫ్రీక్వెన్సీని రేజ్ చేసుకుంటూ ఉండడం కోసమే కదా ఇదంతా కూడా. మన శక్తిని, ఎంతో శక్తి మనలోనే ఉంది, అదంతా మనం వినిమయంలోకి తెచ్చుకోవడం కోసం, మన సహజ స్థితులన్నింటినీ మనం తిరిగి పొందడం కోసం, మనలోని డివినిటీని మనం పూర్తిగా మనం ఓపెన్ అప్ చేసుకోవడం కోసం, ఆ డివైన్ గా జీవించడం కోసమే కదా ఈ సాధన అంతా. అప్పుడు ఏం చేయమంటున్నారు, దాంతో కొనసాగిపోకుండా ఎరుకలోకి వచ్చి మంచి భావాలతో ఉండడం, సకారాత్మక ఆలోచనల్ని అక్కడ తీసుకొచ్చి పెట్టడం అనమాట. అప్పటి వరకు వచ్చిన ఆలోచనలు ఆ ప్లేస్లో మంచి భావాలను నింపుకోవడం, మన మనసులోకి మంచి ఆలోచనల్ని స్వీకరించడం, అనుమతించడం అనమాట. అలా మంచి దైవత్వంతో నిండిన ఆలోచనలు అవన్నీ కూడా అని చెప్పేసి చెప్తున్నారు. ఇక్కడికి అవి వచ్చి సందర్శించాల్సిన ఉద్దేశం లేదు, అవి అలా వచ్చి అలా సాగిపోతే చాలు. చూడండి, ఏవి గతంలో తనకి ఇబ్బంది పెట్టినటువంటి కొన్ని విషయాలను ఇక్కడ ఎత్తారు కదా. సో అవి ఇక్కడికి వచ్చేసి ఇప్పుడు సందర్శించాల్సిన అవసరం లేదంటే ఈ ప్రజెంట్ మూమెంట్ లో అవి వచ్చి ఇప్పుడు తిష్ట వేసుకోవాల్సిన అవసరం లేదు అని చెప్తున్నారు అనమాట. అవి అలా వచ్చి అలా వెళ్ళిపోతే చాలు. సో మళ్ళీ ఇక్కడ మనకి ఈ ప్లాట్ఫామ్ లో సాధన కోసం అత్యద్భుతంగా ఇచ్చిన అనేక విషయాల్లో సరోజ మేడం చెప్పింది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఇటువంటి మన జీవితంలో తలెత్తినప్పుడు, అనేక సంఘటనలు కలుగుతూ ఉన్నప్పుడు, ఎమోషన్స్ లోనవుతున్నప్పుడు మీరు గుర్తుంచుకోండి. మాస్టర్స్ అని మేడం అందరినీ ప్రాక్టీస్ చేపించారనమాట. ఆగమ పాయ అనే మేడం అనేవారు. సో ఇక్కడ కరెక్ట్ గా అది కనెక్ట్ అయించుంది. బాబాజీ ఏం చెప్తున్నారు, అవి అలా వచ్చి సాగిపోతే చాలు, అవి వస్తుంటాయి వెళ్ళిపోతూ ఉంటాయి. దాన్ని మళ్ళీ మనం పట్టుకుని, ఆవిడ పట్టుకున్నారు, మనం అలా పట్టుకుంటాం. గమనించుకోవాలి మాస్టర్స్. ఇవానో తాను గమనికలు లేరు, గతంలో ముడిపడిపోయి నేను వర్తీ కాదు కదా, నన్ను ఎందుకు ఎంచుకున్నారు ఇంత గొప్ప పనికి, నేనేమో నా హృదయంతో కనెక్ట్ అవును, నా ఆత్మ చెప్పే సందేశాలు వినను, అలాగే ఇంకా అంటూ అలా వెళ్ళిపోతున్నారు అనమాట. ఆ తక్కువ ఫ్రీక్వెన్సీలోకి వెళ్ళిపోయి తన గతంలో ఏదైతే ముడిపడి ఉన్న అంశాలన్నింటినీ తీసుకొచ్చేస్తున్నారు ఒక్కొక్కటి. అందుకని ఆగమన్నారు అనమాట. ఆయన అన్నారు, ఆవిడ అలా చెప్పుకోతుంటే ఇంకా ఆగక్కడ అన్నారనమాట. అవి అలా వచ్చి సాగిపోతే చాలు, మంచిది. నీ యొక్క పవిత్రతను చూసే నేను నిన్ను ఎంచుకున్నాను, నీ యొక్క పవిత్రతని నువ్వు వర్దియే అని చెప్తున్నారు అనమాట. నువ్వు అర్హత కలిగే ఉన్నావు అది. ఎస్ సుకుమార్ మేడం మాస్టర్. ఎస్ మాస్టర్స్, ఇది చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి, ఎవరికి వాళ్ళే మనం గమనించుకోవాలి మాస్టర్స్. ఇది ఎంతెంతగా మనకి ఈ విషయం అర్థమైతే మనకి స్పృహ వచ్చేస్తుంది అనమాట. ఎటువంటి గతంలోకి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు
వెళ్ళిపోయి అలా కొనసాగిపోయి ఉండేవాళ్ళం ఇదివరకు. ఇప్పుడు వచ్చినప్పుడు మనకు ఒక ఎరుక కలిగి, ఈ జ్ఞానం ద్వారా ఎరుక కలిగి నేను ఇలా ముడిపడి ఉన్నాను. అవేమీ నాకు ఓకే, అప్పుడు అటువంటి ఆలోచనలతో ఉండి అటువంటి ఎక్స్పీరియన్స్ చేసాను, అయిపోయింది. ఇంక ఇప్పుడు అవి అవసరం లేదు కాబట్టి అక్కడ గమనించుకుని వాటి ప్లేస్లోనే మాస్టర్స్ తీసేయడం అనేది ఉండదు. వాటి ప్లేస్లోనే మనం దైవత్వంతో నిండిన ఆలోచనలతోటి భావాల్ని నింపుకుని ఎలా ఉండాలో ఆయన చెప్తున్నారు అనమాట. గతంలో జరిగిందంతా నీ యొక్క ఆ పవిత్రత, నీలో ఏదైతే క్వాలిటీస్ ఉన్నాయో, ప్యూరిటీ మెయిన్గా ఇక్కడ ప్యూరిటీ మాస్టర్స్ నెక్స్ట్ పారాగ్రాఫ్స్ అంతా అదే చెప్తున్నారు. ఎలాగోను శౌచ అని చెప్తున్నారు కదా, అదే ఆ ప్యూరిటీ ఏదైతే ఉందో అది చూసే నేను ఎంచుకున్నానని చెప్పేసి మనకు అద్భుతమైనటువంటి అండర్లైన్ చేసుకోండి మాస్టర్స్ ఈ పాయింట్స్. మనకి ఎప్పుడూ కూడా మనం గతంతో ముడిపడిపోతూ ఉంటాము మానవత్వంతో ఉన్నప్పుడు అంతసేపు కూడా. అందుకే వర్తమానమే దైవము అని కూడా మనకు చెప్పబడుతూ ఉంది. వర్తమానంలో మనం ఎక్కువసేపు నిలిచి ఉండట్లేదు గతం అంటే ఒక్క క్షణం క్రితంది కూడా గతమే. మనం ఇందాక చేసుకున్న మెడిటేషన్, ఇప్పుడు చెప్పుకున్న ముందు పాయింట్ అన్ని గతమే. ఈ గతం చాలా ఉంది ఇంకా. సో మనం గత వారం అదంతా కూడా చెప్పుకున్నాము. గతంలో జరిగిందంతా గతం, పాస్ట్ ఈజ్ పాస్ట్. మరి ఆ గతం అంతా నీకు నాకు వారధి కట్టేందుకే. ఇక్కడ నీకు నాకు అంటే ఏంటి మాస్టర్స్? నీకు నాకు అంటే ఇంకా కొంచెం లోతుల్లోకి వెళ్ళి గ్రహిద్దాం. బాబాజీ గారితో ఒక్కటే అని కాదు మాస్టర్స్, ఆత్మస్థితిలో ఉన్నప్పుడు సర్వాత్మగా ఆయన ఉన్నారు కదా. సో అందుకని ఆయన ఆ స్థితిలోంచి ఆ ఉద్దేశంతో మాట్లాడారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, గతంలో నేను పొందిన అనుభవాలన్నింటి ద్వారానే ఆ అనుభవాలన్నీ ముగించుకుని నేను ఆ ఫస్ట్, సెకండ్, థర్డ్ చక్రాస్, ఆ చక్రాస్లోని శక్తి అంతా ఉండిపోయి అక్కడ అంటే ఈ భౌతికతకి, ఆ 3 చక్రాలు కూడా భౌతికతకి సంబంధించింది అని మనందరికీ తెలిసిన విషయం. ఈ భౌతికతకి సంబంధించిన ఆలోచనలు, భావనలతోనే మనం ఉంటూ ఈ ఆత్మజ్ఞానంలోకి రాకముందు మనం అలాగే జీవించాం కదా. రాని వాళ్ళందరూ, ఇప్పటికి ఈ జ్ఞానం తెలియని వాళ్ళందరూ కూడా ఆ భౌతికతలోనే జీవిస్తూ భౌతికతే సత్యము అనుకుంటూ ఈ భౌతికతకి మూలమైనటువంటి ఏదైతే సత్యం ఉందో దాన్ని గ్రహించకుండా ఉన్నప్పుడు ఈ 3 చక్రాల్లోనే ఎనర్జీ లాక్ అయిపోయి, ఈ 3 చక్రాల్లోనే ఎనర్జీ ఫ్లో ఉంటూ ఆ ఆలోచనలే, ఈ భౌతిక సంబంధించిన ఆలోచనలు, భావనలతోనే ఉంటూ ఈ భౌతికతలోనే మన జీవితం అంతా కొనసాగుతుంది. ఈ భౌతికతకి మూలమైనటువంటి ఆత్మ, ఆ ఆత్మ సర్వాత్మగా విశ్వాత్మగా ఎలా ఉంటూ ఉందో, నేనే నాలో ఉన్న దివ్యత్వం అంతా కూడా నా వెలికికి రాకుండా, అంటే నా యొక్క అనుభవంలోకి, ఎరుకలోకి రాకుండా కేవలం నేనంటే ఈ పదార్థ రూపాన్ని, ఈ శరీరాన్ని, ఈ మనస్సుని, ఈ బుద్ధిని అనుకునే స్థితిలోనే మనం కొనసాగుతూ ఉన్నాం కదా. కానీ మంచిది. బాబాజీ గారు ఏం చెప్తున్నారు, అవన్నీ ఏంటి? ఎక్స్పీరియన్స్ చేయడానికే కదా ఈ భూమి మీదకి మనం ఈ మానవ రూపాన్ని ధరించి వచ్చాం. ఆత్మగా ఉన్న మనం, కాంతిగా ఉన్న మనం, కాంతి శరీరధారిలో మనం నిజానికి అని తెలుసు. అటువంటి వారు ఈ భూ ప్రపంచానికి, అంటే భౌతిక సృష్టి, పదార్థ రూపంలో ఉన్నటువంటి సృష్టి అంతా ఈ భూతలంలో ఉంది. ఈ సృష్టించిన ఈ భౌతిక తలంలో ఉన్న దాన్ని అంతటినీ కూడా సృజించి అనుభవించి మనం మళ్ళీ ఆ అనుభవ సారాన్నంతా మన ఆత్మలో ఉంచుకోవడం కోసమని, నిలిపి ఉంచుకోవడం కోసం ఆత్మ అనేక ఎక్స్పీరియన్స్లు చేయడానికే కదా జర్నీ చేస్తూ ఉంది, ఆత్మ ప్రయాణం చేస్తూ ఉంది. అందులో భాగంగానే మనం భూప్రపంచానికి వచ్చాము. ఈ భౌతిక ప్రపంచంలో పదార్థ రూపంలో ఉన్న జగత్తును అంతటినీ కూడా ఈ ఇంద్రియాల ద్వారా, ఈ భౌతిక శరీరంలో ఉన్న ఇంద్రియాల ద్వారా, భౌతిక పదార్థంలో ఉన్న దాన్ని అంతటినీ ఇంద్రియాల ద్వారా, స్పర్శ ద్వారా, వినికిడి ద్వారా, చూపు ద్వారా, అన్నింటి ద్వారా దాన్ని పొందుతూ, ప్రకృతిని ఈ కళ్ళతో చూస్తూ ఆ పొందిన అనుభూతిని ఆత్మలను శక్తం చేసుకోవడం, ఒక రుచిని, దేన్నైనా సరే ఇలా ఈ పంచేంద్రియాల ద్వారా, ఈ భౌతిక శరీరంలో ఉన్న పంచ ఇంద్రియాల ద్వారా ఈ పదార్థ రూప జగత్తులో ఉన్న దాన్ని అంతటినీ కూడా మనం అనుభవించి ఎక్స్పీరియన్స్ చేసి ఆ అనుభవాన్ని యొక్క సారాన్ని అంతటినీ కూడా మన ఆత్మలో పొందుపరుచుకోవడం కోసమే
అప్పుడే ఆత్మ పరిపూర్ణం అవుతుంది. ఇదంతా కూడా ఆ పురోగమనంలోని భాగమే కదా. సో అప్పుడు మళ్ళీ ఈ గతం నేను వచ్చిన తర్వాత ఈ భౌతిక ప్రపంచంలో మానవ రూపాన్ని ధరించి ఆత్మనైన నేను ఈ భౌతిక శరీరంలోనే నేను కొలువయ్యింది, ఆత్మగా నేను ఈ శరీరంలోనే నేను కొలువయ్యింది. ఇవన్నీ కూడా ఈ శరీరం ద్వారా కూడా అంతటినీ అనుభవాన్ని ఆత్మగా స్వీకరిస్తూ ఉన్న నేను ఏమైంది, కొన్ని జన్మల పర్యంతం నాకు నా సుస్వరూపాన్ని నేను పొందకుండా కేవలం ఈ భౌతికతలోనే ఉండిపోతూ అనేక జన్మ పరంపరలన్నీ కూడా జరుగుతూ వచ్చాయి మనకి. ఇదంతా మనందరికీ తెలిసిన విషయమే. కానీ అవన్నీ కూడా మంచిదే అంటున్నారు. ఆ ద్వంద్వత్వంలోంచి ఏకత్వంలో ఉన్న బాబాజీ గారు ఎప్పుడు చెప్పేటటువంటి సరళమైనటువంటి సింపుల్ గా చెప్పేటటువంటి ఏకత్వంలో ఉన్న నేను నా పూనికతోటే ద్వంద్వత్వంలోకి వచ్చాను. ఇప్పుడు ద్వంద్వత్వంలోంచి ఏకత్వంలోకి చేరడానికి కూడా ఈ ద్వంద్వత్వమే వారధి అనమాట. అర్థమైంది కదా మాస్టర్స్? ఈ ద్వంద్వత్వంలో ఉన్నటువంటి ఈ మానవ ఇమోషన్స్ ఇవన్నీ మళ్ళీ వారధి నాకు. నా యొక్క సహజ స్థితికి చేరుకోవడానికి అది నాకు వారధే. ఆత్మస్థితికి చేరుకోవడానికి, ఆత్మస్థితిలో చేరుకున్నప్పుడు అంతా అక్కడ కనెక్టివిటీయే ఉంటుందన్నమాట. సో అక్కడ ఉన్నదంతా మళ్ళీ అక్కడ అప్పుడు ఆ ఏకత్వంలో ఉన్నప్పుడు ఏది వేరు కాదు కదా. అందుచేతనే ఆయన ఆ రెండు కోణాల నుంచి కూడా ఆయన చెప్పారనమాట. నీకు నాకు వారధి కట్టేందుకే అన్నప్పుడు అక్కడ ఉన్నప్పుడు మళ్ళీ బాబాజీకి నాకు ఎటువంటి డిఫరెన్స్ లేదు కదా. అక్కడ మళ్ళీ కలిసే ఉన్నాం కదా. ఆ ఫ్రీక్వెన్సీలో మళ్ళీ అంతా ఒక్కటే కదా మాస్టర్స్. సో అందుకని వారధి కట్టేందుకే అని అంటున్నారు. నేను నీతో ఎప్పటికీ ఉంటున్నాను, అన్ని కాలాల నుంచి నీవు నాకు చాలా సనాతనమైన దానివి, అయినా నీవు ఎల్లప్పుడూ దృష్టి నిలపవు మరి నిలుపుతావు. ఈసారి అక్కడ వరకు చెప్పుకున్నాం. నువ్వు నాతో ఎప్పటికీ ఉన్నావు, సనాతనమైన దానివి అన్నారు. సనాతనంగా ఆత్మ అనేది సనాతనంగా ఎప్పటికీ ఉంది, ఎప్పుడూ ఉంది. మనకి భగవద్గీతలో చెప్పబడుతూ ఉంది. శ్రీకృష్ణ పరమాత్మ చెప్తూ ఉన్నారు, ఆత్మ సనాతనమైనది, సర్వాత్మగా ఉంది. అది ఎప్పుడు కూడా నీటిలో నానదు, అగ్నిలో కాలదు. మరి ఏది ఇవన్నీ కూడా జరుగుతున్నది ఆ పంచభూతాల్లో కలుస్తున్నది ఏంటి? పంచభూతాలతో నిర్మితమైన ఈ శరీరం మాత్రమే. ఈ శరీరంలో ఉంటూ ఈ శరీరాన్ని నడిపిస్తున్నటువంటి ఆత్మ కాదన్నమాట. ఒక్కసారి మాస్టర్స్ 1 minute. థ్యాంక్ యూ మాస్టర్స్. సో ఇక్కడ ఏంటి సనాతనంగా ఉన్నది ఏంటి? నీవు నేను సనాతనంగా అంటే ఆయన అక్కడ ఆత్మస్థితిలోంచి చెప్తున్నారు. ఆత్మగా ఆయన ఆత్మగా, మనము ఆత్మగా చెప్తున్నారు. ఇక్కడ మనమేమో భౌతికతలో ఉన్నాం కాబట్టి మనము ఆయన అనే దృష్టితోటి ఇక్కడ తీసుకోకూడదు మాస్టర్స్. మనం జాగ్రత్తగా ఇక్కడ గమనిస్తే ఆయన ఏం చెప్తున్నారు? అన్ని కాలాల నుంచి నువ్వు నాకు చాలా సనాతనమైన దానివి. సో అందుకని ఆయన ఆత్మ సహచరి అని ఎందుకు అన్నారు మొట్టమొదటే? సో ఆత్మగా మనం అందరం ఏకకాలంలో జన్మ తీసుకున్న వాళ్ళం, ఆత్మగా మనం అందరం ఒకేసారి జన్మించిన వాళ్ళమే. ఆ శూన్యంలోంచి అన్నమాట, కాంతి రూపాలుగా మనం ఏకకాలంలో జన్మించిన వాళ్ళమే. అందుకని ఆయన మనతో ఆత్మ సహచరి అని కూడా ఆయన సంబోధించడం జరిగింది. ఇక్కడ అది లింక్ చేసుకుని జాగ్రత్తగా పట్టుకుందాము. సో ఏమని చెప్తున్నారు? ఎప్పటికీ ఉంటున్నా, అన్ని కాలాల నుంచి నువ్వు నాకు చాలా సనాతనమైన దాన్ని. ఇక్కడ చూడండి, అయినా నీవు ఎల్లప్పుడూ దృష్టి నిలపవు మరి నిలుపుతావు. అంటే ఏంటి? ఇదంతా తెలిసినప్పుడు, తెలియనప్పుడు ఎలాగో మనకు అసలు ఆత్మ అంటే ఏంటి తెలియదు, దాంతో అనుసంధానం అవడం ఆ సాధన తెలియదు, మనం ఏది కాదో అది తెలియదు, ఏది కాదో దానిగానే జీవిస్తూ ఉన్నాము. మనం ఏది కాదు, కేవలం మనం ఈ శరీరం, ఈ మనసు, బుద్ధియే మనం అనుకుంటూ ఉన్నాము. ఈ శరీరాన్ని నడిపిస్తున్నటువంటి ఏదైతే ఉందో
ఈ శరీరం అని ఈ వాహనాన్ని నడిపిస్తున్నటువంటిది ఏదైతే ఉందో, ఆత్మ ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు మనం చూడలేదు. అందుకే మనం నేను అంటే ఇంతే అనుకుంటూ ఈ నేను దీన్నే అహంకారంగా ఉండిపోయాము. కానీ నేను అనేది అసలైన నేను అనేది ఆత్మ అనమాట. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, ఎప్పుడు కూడా నువ్వు దానిపై దృష్టి నిలుపుతావు అన్నారు. అంటే ఇప్పుడు దివ్యజ్ఞాన ప్రకాశం పొందిన వాళ్ళ గురించే కదా ఈ సందేశాలని. నేను ఆత్మజ్ఞానం అందుకుంటున్న మనం అందరం కూడా కొన్నిసార్లు నిలుపుతావు, మళ్ళీ కొన్నిసార్లు నిలపవు అని చెప్తున్నారు అనమాట. అనేసి అక్కడతో అది అది చెప్పి ఆయన ఏమంటున్నారంటే, ఆవిడ ఇందాక నుంచి ఎందరెందరో మహాపూజ గురువులు ఉన్నారు, ఎంతో మంది పురుషులు ఉన్నారు, వాళ్ళ ద్వారా కాకుండా నా ద్వారానే ఎందుకు అని అడిగారు కదా. దానికోసమే ఈయన నువ్వు పవిత్రంగానే ఉన్నావు, నీ పవిత్రతను చూసే నేను ఎంచుకున్నాను అని చెప్పారు కదా. ఈసారి నీ అవసరం నాకు వచ్చింది అని చెప్పారు. ఆటలు ఆడుకోవడానికి ఇంకొక సమయం ఉంది, కానీ ఈ సమయంలో ఇప్పుడు అవసరం వచ్చింది. ఆటలాడుకోవడానికి ఇంకో సమయం. మనం ఆటలాడుకోవడానికి ఇక్కడికి వచ్చాం. ఇదంతా కూడా ఒక గేమ్ అని మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలని కూడా మనం మనకి 1000 Seeds of Joyలో వచ్చినప్పుడు కొన్ని రోజులు పాటించాం మనం గ్రూపులో అంతా కూడా. ఇదంతా ఒక గేమ్ అంటే ఏంటి చూడండి మాస్టర్స్. ఇప్పుడు క్రికెట్ తీసుకుందాము, అదొక గేమ్. ఆ గేమ్ ఆడాలంటే, క్రికెట్ ఆడాలంటే ఎవరో ఒక్కళ్ళిద్దరు వల్ల అవుతుందా? అవదు కదా. 11 మంది ఈ టీంలో, 11 మంది ఆ టీంలో అందరూ కలిపి అక్కడ ఆడితేనే ఆ గేమ్ రక్తి కడుతుంది, అది పూర్తవుతుంది. అందులో ఒక ప్లేయర్గా ఇప్పుడు కోహ్లీ ఉన్నాడు అనుకుందాము. గేమ్ ఆడడానికి వస్తున్నానన్న స్పృహతోటే వస్తాడు కదా. వచ్చి గేమ్ ఆడుతున్నానన్న స్పృహతోటి కంప్లీట్గా అక్కడ ఆ ఎరుకతోటి గేమ్ ఆడతాడు. అక్కడ విన్ అయ్యాడా ఓడిపోయాడా అన్నది కాకుండా ఆట మీది పూర్తిగా దృష్టి నిలిపి ఆట ఆడి, ఆ ఆట ఆడినప్పుడు కలిగిన ఎక్స్పీరియన్స్ ఏది ఉందో దాన్ని ఆ ఫీల్ని ఫీల్ అవుతూ పూర్తయిన తర్వాత, గేమ్ పూర్తయిన తర్వాత మళ్ళీ అక్కడే ఉండిపోతాడా? ఇదే అనుకుంటాడా? వీళ్ళే నా ప్రపంచం అనుకుంటాడా? కాదు కదా, ఇంటికి తిరిగి వెళ్తాడు. సో మనం అందరం కూడా ఆత్మగా మనము భూప్రపంచంకి వచ్చామన్నమాట. ఈ పదార్థ రూప జగత్తులోంచి మనం ఈ శరీరం ద్వారా అయితేనే మళ్ళీ ఈ పదార్థాన్ని మళ్ళీ అనుభవించి తెలుసుకోగలం. కాబట్టి ఆత్మస్వరూపంగా, జ్యోతి స్వరూపంగా, కాంతి స్వరూపంగా ఉన్న మనం పదార్థ రూప జగత్తు నుండి అనుభవాలు పొందడం కోసం పదార్థాన్ని సృష్టించుకుని, ఈ దేహాన్ని సృష్టించుకుని మనం ఇక్కడికి వచ్చామన్నమాట. కానీ ఇక్కడే ఉండిపోయి జన్మలన్నీ కూడా నేనెవరు అన్నది తెలుసుకోకుండా, ఈ జన్మలోనే తెలుసుకోకుండా ఉండడం వల్ల మళ్ళీ తెలుసుకుంటానని చెప్పేసి మళ్ళీ తిరిగి వస్తూ మళ్ళీ దేహాన్ని తీసుకుంటూ ఆత్మగా ఉన్న నేనే, జ్యోతి స్వరూపంగా ఉన్న నేనే మళ్ళీ ఇంకో దేహాన్ని ధరించి మళ్ళీ అనుభవాలను పొందడం కోసం మళ్ళీ జన్మ తీసుకుంటూ వస్తున్నాను అనమాట. సో ఆటలాడుకోవడానికి ఇంకా సమయం ఉంది అన్న దాంట్లో అర్థం అంతవరకు తీసుకున్నాం చాలు. కానీ ఈ సమయంలో ఇప్పుడు అవసరం వచ్చింది. ఏం అవసరం వచ్చింది? మనం అందరం మన డివైన్ ప్లాన్లో ఈసారి అయినా సరే ఈ జన్మ తీసుకునేటప్పుడు ఈ డివైన్ ప్లాన్లో ఈసారి తెలుసుకుంటాను అని చెప్పుకుని వచ్చామన్నమాట. సో ఇప్పుడు అందుకని ఆ జ్ఞానాన్ని అందుకుంటున్నాం అనమాట. ఇంకా చెప్తున్నారు, నువ్వు రోజంతా బిజీగానే ఉంటావు, అదంతా నాకు తెలుసు, అయినా కూడా నేను నిన్ను ఎంచుకున్నాను. నువ్వు రోజంతా పిల్లలతో గడుపుతావు, వంట చేస్తావు, పిల్లల పనులన్నీ చేస్తావు, ఇంకా నువ్వు పర్వతాలలో నివసిస్తావు. పిల్లల్ని చక్కగా నీ సహజ స్థితిలోనే నీ ఉంటూ, అంటే సహజ స్థితిలో అంటే ప్యూర్ అన్కండిషనల్ లవ్ తోటే ఉంటూ పిల్లలతో నువ్వు ప్రేమగా వాళ్ళని కౌగిలించుకుని రోజంతా వారితో ఉంటావు. దేవాలయానికి వెళ్తావు, అన్నీ చేస్తావు, అన్ని పనులు చేస్తావు. మళ్ళీ ఇంకా ఏం చేస్తావు? పగలంతా ఈ పనులన్నీ నువ్వు ఎంచుకున్న పనులు కదా ఇవన్నీ. నువ్వు ఎంచుకున్న పనులన్నీ చేస్తూ రాత్రి మళ్ళీ నువ్వు తిరిగి నైట్ పడుకునే ముందు యోగం చేసి నిద్రకు ఉపక్రమిస్తావు. అంటే నీతో నువ్వు ఉండి ధ్యానం చేసుకుని పడుకుంటావు. ఇలా రోజంతా నువ్వు ఎంచుకున్న పనులతో నువ్వు బిజీగా ఉంటావు, నాకు తెలుసు, అయినా కూడా నేను నిన్ను ఎంచుకున్నాను అని చెప్తూ ఆవిడలో ఉన్నటువంటి క్వాలిటీని చెప్తున్నారు. నీవు నీ పిల్లలకి నీ ఉనికి చేతనే అంతా అందిస్తావు. అంటే నీ ఉనికి చేతనే అంటే నీ యొక్క సహజ స్థితిలో ఉంటూనే, అంటే ఆ దివ్య స్థితిలో ఉంటూనే నువ్వు ప్యూర్గా
నిర్మలంగా ఉంటూ ఆ ప్రేమతోటి అన్ని పనులు చేస్తావు. చూసావా, నీవిచ్చే సందేశంలో నీ సంపూర్ణంగా జయిస్తున్నావు. నీవిచ్చే సందేశంలో అంటున్నారు ఇక్కడ, నీ ద్వారా ఏదైతే ఇక్కడ సందేశాలు అందిస్తున్నా నువ్వు ఇచ్చే సందేశంలో అంటే ఇప్పుడు మనకి ఇంకొకలా కూడా తీసుకోవచ్చు మాస్టర్స్. ఆలోచన, మాట, చేత మూడు కూడా ఒక్కటిగా ఉంటూ నువ్వు ఏది ఆలోచన చేస్తున్నావు, ఆ పిల్లల గురించి ఏ భావంతో వాళ్ళకి అది చేయాలని అనుకుంటున్నావు, ఆ పని పూర్తిగా అదే చేస్తున్నావు, అదే ఆచరిస్తున్నావు అని చెప్పడానికి అనమాట. సంపూర్ణంగా పూర్తి ఎరుకలో చేస్తున్నావు. నీవు నిన్ను నీవుగా చూపించుకోగలవు. ఎలా ఉన్నావో అలాగే, ముసుగులు వేసుకోకుండా ఎలా ఉన్నావో అలాగే నువ్వు చూపించుకుంటూ ఉంటావు. అంటే అన్ని, ఏ ప్యూర్ ఎమోషన్ అయినా సరే, లేదంటే మామూలుగా వచ్చే ఎమోషన్ అయినా సరే, ఏదైనా సరే, బాధ వచ్చినా, కోపం వచ్చినా, ప్రేమ వచ్చినా, ఆనందం వచ్చినా, అన్నీ కూడా ప్యూర్గా నువ్వు నీ సహజ స్థితిలో, ఎస్, త్రికరణ శుద్ధితోటి, పూర్తి ఎరుకతోటి అనమాట ఇక్కడ. ప్లస్ ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే నీవులాగే ఉన్నావు. ఎటువంటి ముసుగులు వేసుకోకుండా సహజంగా నువ్వు ఎలా ఉన్నావో అలాగే ఉన్నావు. ఇంకా ఏం చెప్తున్నారు, నీ యొక్క అపరిపూర్ణతలు, ప్రయత్నాలు, దోషాలు, మరి నమ్మకాలు అన్నింటినీ అలాగే చూపించుకుంటావు. అంటే లోపల అవన్నీ ఉన్నా కూడా బయటికి మాత్రం ముసుగేసుకుని ఏం లేనట్టుగా ఉండవు. ఎలా ఉన్నావో లోపల నీకు అపరిపూర్ణతలు అంటే పూర్తిగా క్లారిటీ లేని ఏవైతే ఉన్నాయో, కొన్ని ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో, ఇంకా దోషాలు ఏవైతే ఉన్నాయో, మరి నీ నమ్మకాలు, నీ లోపల ఏవేవైతే నమ్మకాలు ఉన్నాయో అన్నింటినీ అంతా అలాగే చూపించుకుంటావు. అంటే ఎలా ఉన్నావో అలా నీ సహజంగా, న్యాచురల్గా నువ్వు సహజంగా ఉన్నావు. అందుకే నేను నిన్ను ఎంచుకున్నాను అని చెప్తున్నారు. పిల్లలకి సేవ చేయి, మరి ప్రేమించు. నీవు యాంత్రిక సమాజం కోసమో లేక ప్రదర్శించడం కోసమో నిన్ను నువ్వు దాచుకోవడం లేదు, లేదా నీవు నటించడం లేదు. అందుకే నేను నిన్ను ఎంచుకున్నాను అంటున్నారు. చూడండి, ఇక్కడ మెకానికల్గా ఏదీ లేవు. లోపల ఏదైతే ఉందో, నీ మనసులో ఏదైతే ఉందో అది కానీ, అలాగే హృదయంలో ఏదైతే ఉందో దాన్ని, రెండింటిని ప్రకటిస్తూ సహజంగా నువ్వు ఎలా ఉన్నావో అలానే ఉన్నావు. దేన్ని నువ్వు ముసుగులేసుకుని లేవు. అందుకే నేను నిన్ను ఎంచుకున్నావు. పవిత్రంగా ఉన్నావు, స్వచ్ఛంగా ఉన్నావు. నువ్వు రోజంతా బిజీగా ఉంటావని నాకు తెలుసు, కానీ నీవు రాత్రి బిజీగా లేవు కదా. ఏమైనా ఫిర్యాదులు ఉన్నాయా? ఏమైనా ఉంటే నాకు నీవు ఫిర్యాదు చేయొచ్చు. అంటే నేను బిజీగా ఉన్నాను, ఇప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంది అని ఏదైనా ఇప్పుడు నాకు మీరు వచ్చి ఇప్పుడు చెప్పేటప్పుడు నేను కొంచెం బిజీగా ఉన్నాను అని మీకు ఏమైనా ఉంటే కనుక నాకు నువ్వు నిరభ్యంతరంగా చెప్పచ్చు అని చెప్తున్నారు అనమాట. అలా ఉంటే మనం రాయడం మొదలు పెట్టినప్పుడే చేసేదాన్ని. నిజంగా నీకు అలాంటి ఫిర్యాదులు, కంప్లైంట్స్ ఉంటే కనుక, ఏదైనా కంప్లైంట్స్ ఉంటే ముందే చెప్పేదాన్ని, నాకు ఇప్పుడు అవ్వదు, ఇన్ని రోజుల్లో అవ్వదు, నేను ఇందులో బిజీగా ఉన్నాను, అది అది ఇది అంటూ ఆ కంప్లైంట్స్ ఏమన్నా ఉంటే నువ్వు ముందే చెప్పేదానివి అంటున్నారు. అవును, సమాధానం అవునని. నీవు 15 రోజుల్లో ఈ పుస్తకాన్ని ప్రచురిస్తున్నావు. అవును, నీవెప్పుడు ముందుకే చూస్తావు, వెనకడుగు వేయవు. మరి నీవు నాకు ఏదైనా చెప్పదలుచుకుంటే మన మధ్య వారధి ఎప్పటికీ ఉంది. నువ్వెప్పుడూ కూడా మళ్ళీ ముందడుగు, ఏదైనా ఒక పని మొదలు పెట్టావంటే అది పూర్తిగా ముందడుగు వేస్తే ముందుకే వెళ్తావు తప్ప వెనకడుగు వేయవు. ఏదైనా నువ్వు చెప్పాలనుకున్నా మన ఇద్దరికి ఆ కనెక్టివిటీ ఉంది, నువ్వు నిరభ్యంతరంగా చెప్పచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. చెప్తూ ఒక మాట అన్నారు, నీవిప్పుడు నిన్ను నాకు అర్పించుకో, నేను నీ హృదయంలో పద్మాన్ని ప్రతిష్ఠిస్తాను. అంటే ఇక్కడ సరెండర్నెస్ గురించి మాస్టర్స్, సరెండర్నెస్ గురించి చెప్తున్నారు. ఒక్క నిమిషం. థ్యాంక్ యూ మాస్టర్స్. సరెండర్ అవ్వమంటున్నారు. పూర్తిగా బాబాజీ గారి చైతన్యానికి, అంటే మనస్సులో కలుగుతున్నాయి కదా ఆలోచనలు, ఆ మనస్సుని ఇక్కడ సరెండర్నెస్ కూడా
ఇక్కడ ఆయన చెప్తున్నప్పుడు మనం రెండు కోణాల్లోనూ కూడా తీసుకుందాం మాస్టర్స్. మన మనస్సుని మన ఆత్మకి పూర్తిగా సరెండర్ చేసుకుంది, పూర్తిగా సమర్పణాభావంతో ఉన్నప్పుడు మనం మన ఆత్మతో అనుసంధానం అవడానికి అదే గొప్ప సాధన అనమాట. అంటే మన మనస్సుని పూర్తిగా మన ఆత్మకి సరెండర్ చేసేసినప్పుడు ఆత్మ యొక్క ఉనికిలోకి మనం చేరుకుంటాం అనమాట. చేరుకున్న ఆ సందేశాలన్నీ వినగలుగుతాము, ఆత్మస్థితిలో జీవించగలుగుతాము. అలాగే ఇంకొకటి ముఖ్యమైనది ఇక్కడ ఏంటంటే మనసులో భావాలు, ఆలోచనలు, నేను పరిమితంగా ఆలోచనలు వచ్చేస్తున్నాయి కదా, మనసులోంచి వచ్చేవన్నీ అవే కదా. నేను దీనికి అర్హురాలనా, 15 రోజుల్లో పూర్తి చేయగలనా, ఒకవేళ పూర్తి చేసినా బాబాజీ గారు ఏం చెప్తున్నారు, యాజ్ ఇట్ ఈజ్గా మెసేజెస్ ఎలా ఉన్నాయో అలాగే ప్రచురింపబడాలని చెప్తున్నారు. నిజానికి ప్రపంచంలో ఏంటి, ప్రచురణకర్తలు, పబ్లిషర్స్ ఎవరు కూడా వాళ్ళు మళ్ళీ నోట్స్ చదివి దాన్ని మళ్ళీ కరెక్షన్స్ చేసి ప్రచురణకి పంపిస్తారు కదా. అది నిజంగా ఇక్కడ జరిగేది. కానీ అలా ఆయన చేయొద్దంటున్నారు. ఇది సాధ్యమేనా, ఇటువంటి సందేహాలన్నీ ఆవిడ మనసులో కలుగుతున్నాయి కదా. అవన్నీ ఏమీ లేకుండా నువ్వు పూర్తిగా నిన్ను నువ్వు అర్పించుకో అంటే ఇక్కడ అర్థం నీ మనసుని అర్పించుకో అని చెప్పేసి అనమాట. నేను నీ హృదయంలో పద్మాన్ని ప్రతిష్ఠిస్తాను. ఈ పాయింట్ కూడా నీవిప్పుడు నిన్ను నాకు అర్పించుకో, నేను నీ హృదయంలో పద్మాన్ని ప్రతిష్ఠిస్తాను అండర్లైన్ చేసుకుందాం మాస్టర్స్. చాలా అద్భుతంగా ఉంది సరెండర్నెస్ గురించి. అలాగే నీ హృదయంలో పద్మాన్ని ప్రతిష్ఠిస్తుంటే మనకి తెలుసు హృదయ కమలం వికసించడం అంటే, ఇంకా మనకి తెలిసిన భాషలో చెప్పుకోవాలంటే హార్ట్ చక్ర వరకు మనం చేరుకోవట్లేదు కదా. ఆ హార్ట్ చక్ర పూర్తిగా ఓపెన్ అయ్యి అది ఎప్పుడూ యాక్టివ్గా ఉంటూ ఉండడం అనమాట. అక్కడి నుంచి మనం వర్క్ చేస్తూ ఉండడం ఆ ప్రేమతోటి. ఏది చేసినా కూడా సమర్పణ భావంతో చేయడము, ప్రేమతో ఉండడం, ప్రేమతో చేయడము, అవన్నీ అదంతా మీకు తెలిసిన విషయమే. సో ఏమని చెప్తున్నారు, ఎప్పుడైతే నీ హృదయంలో నేనప్పుడు నిన్ను నువ్వు నాకు అర్పించుకో అంటే ఆ మనసులో ఆ వాగుడు ఏదైతే సంశయాలు అవన్నీ కలుగుతున్నాయో, నన్ను పరిమితం చేస్తున్నాయో దాన్ని అర్పించేసినప్పుడు, సరెండర్ చేసేసినప్పుడు హృదయంలో నీకు పద్మాన్ని నేను ప్రతిష్ఠిస్తాను అన్నారు. ఇక్కడ రెండు కోణాలు ఇందాక మనం చెప్పుకున్నాం కదా, మనకి అనేక సార్లు విన్నాం కూడా. మనస్సుని ఆత్మలో లయం చేసేసుకోగలిగినప్పుడు అదే మన సాధన. మనస్సుని ఆత్మలో లయం చేసేసుకుంటే ఆత్మ పరమాత్మలో లయం అవుతుంది అనే సెంటెన్స్ మనం అనేక సార్లు విన్నాము. సో ఆ విధంగా అనమాట ఇక్కడ మళ్ళీ అలాగే ఈ సందేశాలు అందుకుంటున్న టైంలో ఇప్పుడు ఇక్కడ ఆయన సందేశాలు ఇస్తున్నారు కదా. మనసు పని చేయకుండా లయం అయినప్పుడే, ఆత్మస్థితిలో ఉన్నప్పుడే, ఆత్మస్థితిలో ఉన్న ఆయన ఇచ్చేవి అందుకోగలుగుతాం మనం. లేదంటే అందుకోలేం. ఫ్రీక్వెన్సీస్ డిఫరెన్స్ కదా మాస్టర్స్. ఇక్కడ అంతా కూడా ఎనర్జీ అంతా కూడా ఎనర్జీ రూపంలోనే. మనం భౌతిక రూపంలో మనం అనుకుంటూ, మనం అనగానే మన ఈ రూపాలు, బాబాజీ అనగానే ఆయన భౌతిక రూపం. సో ఆయనతో కనెక్ట్ అవడం అంటే అలాగే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. కానీ ఇది అలవాటు అయిపోయింది కాబట్టి. కానీ ఇక్కడ అంతా ఎనర్జీయే కదా. సో ఈ ఎనర్జీలో నేను ఈ ఆలోచనలతో ఈ భావనలతో నేను ఉన్నప్పుడు, అంటే నేను మనసు యొక్క ఈ శరీరం యొక్క భావనలతోనే ఉన్నప్పుడు నా ఫ్రీక్వెన్సీ ఒకలా ఉంటుంది. కానీ దాన్ని దాటి అధిగమించి ఆ ఫ్రీక్వెన్సీలో ఉన్న మాస్టర్స్తో నేను కనెక్ట్ అవ్వాలంటే, వారు అందించేవి నేను అందుకోవాలంటే నా ఫ్రీక్వెన్సీ రేజ్ అవ్వాలి. నేను ఆత్మస్థితిలో హృదయంతో కనెక్ట్ అయి ఉన్నప్పుడే అది సాధ్యమవుతుంది అనమాట. వారు ఇచ్చేవి అప్పుడే మనం తీసుకోగలుగుతాం. ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయినప్పుడే జరుగుతుంది, అందుకోగలుగుతాం కదా. సో అప్పుడు హృదయంలో పద్మాన్ని ప్రతిష్ఠిస్తాను అంటే ఏంటి, మీ హృదయ కమలాన్ని వికసింపచేస్తాను అంతే కదా. ఇప్పుడు చూడండి మాస్టర్స్, ఇప్పుడు ఆయన ఇచ్చిన ఈ దివ్య జ్ఞాన ప్రకాశకులకి అందించే సందేశాలను, నేను ఇచ్చే 108 సందేశాలంటూ ఇస్తున్న ఈ జ్ఞానం ఏదైతే ఉందో, ఈ జ్ఞానం మనకి అర్థం చేసుకుని మనం ఇప్పుడు అవగాహన చేసుకుంటూ మన సహజ స్థితుల్లోకి, ఆత్మస్థితి, హృదయస్థానంతో అనుసంధానం అవడం, ఇవన్నీ ఏంటి, మనలో ఉన్నటువంటి ఆ ప్రేమని, అన్కండిషనల్ లవ్, అన్లిమిటెడ్ లవ్, ప్యూర్ లవ్ తోటి మనం జీవిస్తూ ఉండడం, ఆ స్థితిలోకి మనం చేరుకోవడం కోసం ఆయన ఇస్తున్న జ్ఞానం ఏదైతే ఉందో, ఆ జ్ఞానం ద్వారా మనకు హృదయం
విచ్చుకుంటుంది అనమాట. హృదయం విచ్చుకోవడం ఇవన్నీ మనం విన్నాం కదా. సో అది అక్కడ పద్మాన్ని ప్రతిష్ఠిస్తాను అంటే అదే అనమాట. అయినా ఆ జ్ఞానం ద్వారా నీ హృదయ కమలం విచ్చుకునేలా చేస్తాను, పద్మాన్ని ప్రతిష్ఠింప చేస్తాను, ఆ ప్రేమని నీ అందుబాటులోకి తీసుకొస్తాను అని మనకి ఏదైతే చెప్తూ వచ్చారో అదే అనమాట ఇది మాస్టర్స్. ఇక్కడ అద్భుతమైనటువంటి మనం అసలు పట్టుకోవాల్సిందంతా ఉంది. ఆహా, నేను ఇప్పుడు నీ మనసులోని నిశ్చలత్వం యొక్క మధురతను చూస్తాను. ఆయన ఇదంతా చెప్పగానే ఆవిడలో లీలగా లోపల మనసులో ఎప్పటి నుంచో ఉన్న సందేహాలన్నీ ఇప్పుడు తొలగిపోయాయి అనమాట. ఆవిడకి తొలగిపోయి నిర్మలంగా నిశ్చల స్థితిలోకి వచ్చేసారు. అంటే మనసు యొక్క ఆ సందేహాలు అన్నీ ఉండే మనసులోని కదా, అవన్నీ ఎప్పుడైతే తీరిపోయాయో ఒక నిశ్చల స్థితిలోకి వచ్చేసారు. ఆ నిశ్చల స్థితిలో ఉన్నప్పుడు ఎంత మధురంగా ఉంటుంది మాస్టర్స్. మనం ఈ సెషన్స్ లో మనం కూర్చుని ధ్యానానికి కూర్చున్న ప్రతిసారి కూడా ఎంత మధురతను ఫీల్ అవుతున్నాం మనం. ఆ హృదయంతో కనెక్ట్ అయినప్పుడు ఆ క్షణకాలంలోని ఎంత ఆ మాస్టర్ యొక్క ఫ్రీక్వెన్సీ కూడా మనకి మన గ్రూప్ కాన్షియస్ కి కనెక్ట్ అయి ఉండడంతో మనం తొందరగా విత్ ఇన్ సెకండ్స్ లోనే మనం మనసుని అధిగమించేసి హృదయంతో కనెక్ట్ అయిపోయినప్పుడు ఎంత అద్భుతమైనటువంటి ఒక మధురం మనలో ఒక మధుర భావన తలెత్తుతోంది. సో అదే, ఆహా ఇప్పుడు నువ్వు నిశ్చలం అయ్యావు కదా, నీలో ఆ మధురతను నేను చూస్తున్నాను అంటున్నారు అనేసి ఇంకా మరి ప్రజెంట్ లోకి వచ్చేద్దాము, మన పని మనం కొనసాగిద్దాము. ఇంకా ఈ నిశ్చల స్థితిలో, ఇంత పవిత్రంగా నిశ్చల స్థితిలో ఉన్నప్పుడు నువ్వు చేసే పని అంతా కూడా పరిపూర్ణంగా జరుగుతుంది. అది ఏ పని అయినా సరే, ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. మనం ఏ పని చేస్తున్నా కూడా అంత పరిపూర్ణంగా, అంత పవిత్రంగా, అంత ప్యూరిటీ తోటి ఉంటుంది అనమాట. ప్యూరిటీ అంతా ఇక్కడే ఉంది. ఇక్కడి నుంచి ఏ పని చేసినా, ఏ వర్క్ చేసినా అది ప్యూర్ గానే ఉంటుంది కదా అని చెప్పేసి ఇప్పుడు ఇది అంతా అండర్లైన్ చేసుకుందాం మాస్టర్స్. ఒక మాస్టర్ యొక్క మనసు నీళ్ల వలె చాలా స్పష్టంగా ఉండాలి. ఎవరి మనసు అయితే చాలా స్పష్టంగా తయారవుతుందో, మనసులు నీళ్ల వలె ప్రవాహంగా ఉండాలి తప్ప స్టాగ్నెట్ అయిపోయినప్పుడు, అంటే 1, 2, 3 చక్రాల్లో మన ఎనర్జీ స్టాగ్నెట్ అయిపోయినప్పుడు అక్కడంతా అప్పుడు వాటర్ ఎక్కడైనా స్టాగ్నెట్ అయిపోతే ఏముంటుంది మాస్టర్స్? స్వచ్ఛంగా ప్రవహించేదైతేనే స్వచ్ఛంగా ఉంటుంది. ఒక చోట ఉండిపోయేది మురికి అవన్నీ చేరుతుంది కదా అక్కడంతాను. ఇక్కడ ఏం చెప్తున్నారు? ఒక మాస్టర్ యొక్క మనసు ఎవరి మనసు అయితే ఆ నిశ్చలత్వానికి చేరుకుంటుందో, నీళ్ల వలె స్పష్టంగా ఉంటుందో, వారే, ఎవరి మనసు అలా ఉంటుందో వారే మాస్టర్ అని చెప్తున్నారు. ఒక చిన్న అలచేత కూడా తొణకకుండా ఉండే నీటిలాగా ఉండాలి, పవిత్రమైన స్వచ్ఛ అంటున్నారు. ఒక చిన్న అలచేత అంటే ఒక్క చిన్న ఏదైనా, ఏది మన మనసులోకి ఏ ఒక్క పరిమితమైనటువంటి, నన్ను లిమిట్ చేసేటటువంటి, మనసులోంచి వచ్చేటటువంటి ఏ ఒక్క చిన్న అలా కూడా అక్కడ ప్రవేశించి, అంటే ఈ సంశయాలు, మనలో ఉండే కొన్ని పరిమితమైపోయినటువంటి అభిప్రాయాలు, నమ్మకాల వల్ల ఆ ఆలోచనలే తిరిగి మనసులోకి రావడము. సో అవన్నీ రాకుండా ఒక నీళ్ల వలె మన మనసు స్పష్టంగా ఉండాలి అని చెప్తున్నారు మాస్టర్ యొక్క. ఒక్క చిన్న అలచేత కూడా, ఏ ఒక్క చిన్న ఆలోచన నీలో నకారాత్మక ఆలోచన, లోవర్ ఫ్రీక్వెన్సీ ఉండే థాట్ వచ్చిందనుకోండి, మనసులో ఒక గాబరా, అంటే ఒక భయానికి సంబంధించిన ఆలోచన వచ్చింది అనుకోండి, అంతే కదా, అప్పటి వరకు హాయిగా ఉంటాము. మళ్ళీ మన మనసు అలజడికి లోనవుతుంది. దాన్నే మనం టెన్షన్ అని, ఇలా అని ఆందోళన, ఇలా రకరకాలుగా మాట్లాడుతూ ఉంటాం. మనసు చాలా ఆందోళనగా ఉంది, మనసు చాలా టెన్స్గా ఉంది నాకు అని కూడా చెప్తూ ఉంటాం కదా. ఒక మాస్టర్ అనేవాడు ఏ ఒక్క చిన్న ఇది తోటి కూడా, ఏ ఒక్క అలా లేకుండా స్వచ్ఛంగా స్పష్టంగా ఉండాలి. పవిత్రమైన శౌచ, స్పష్టమైన శౌచ అనేది మనసులోని ఆలోచనల్లో, ఉద్దేశపూర్వకమైన చర్యలలో, పనులలో మరి వాక్కులలో స్పష్టతను మరి పవిత్రతను కలిగి ఉండడమే పవిత్రమైన శౌచ అన్నారు. పవిత్రమైన శౌచ అంటే ఏంటో చెప్తున్నారు. పవిత్రమైన శౌచ అంటే ప్యూర్గా ఉన్నటువంటి ఆ ప్యూరిటీ అనమాట. మనసు ప్యూర్గా ఉండడం, మనకి అనేకసార్లు అన్కండిషనల్, అన్లిమిటెడ్, ప్యూర్ లవ్, ప్యూర్గా మన ఆలోచనలన్నీ ప్యూర్గా ఉండడం,
అది ఎలా అన్నది చెప్తున్నారు. ఆ ప్యూరిటీ అంటే ఏంటో చెప్తున్నారు. పవిత్రమైన శౌచ అని చెప్పేసి అదేంటి స్పష్టంగా ఉండడం అనమాట. క్లారిటీ, మనలో క్లారిటీ అనమాట. ఎటువంటి డౌట్స్ ఏమీ లేకుండా మన మైండ్లో క్లారిటీ, మన హార్ట్లో ప్యూరిటీ. మాస్టర్స్ ఇక్కడ ఈ ఈ సెంటెన్స్ నాకు నాకు ఈ ప్లాట్ఫామ్ కన్నా ముందు పరిచయం నాలో బీజాలు నాటి నన్ను చక్కగా తీర్చిదిద్దినటువంటి మరో మాస్టర్, మరో మేడం ఉన్నారు నా జీవితంలో. ఆమె చెప్పారనమాట ఒకానొక సందర్భంలో, ప్యూరిటీ ఇన్ ద హార్ట్, క్లారిటీ ఇన్ ద మైండ్. నువ్వు ఎంతెంత ఆ స్థితికి చేరుకుంటావో అంతంతా నువ్వు ఉన్నత స్థితులకు వెళ్తున్నట్టు అని చెప్పి సింపుల్గా చెప్పారనమాట. ఇక్కడ సరిగ్గా బాబాజీ గారు కూడా అది చెప్తున్నారు. స్పష్టమైన శౌచ, క్లారిటీ అనమాట మనలోను. ఎటువంటి డౌట్స్ ఏమీ లేకుండా క్లారిటీ, మనసులో ఆలోచనల్లో క్లారిటీ, నేను చేసే పనుల పట్ల క్లారిటీ. ఈ పని నేను చేయొచ్చా లేదా? ఇప్పుడు ఒక పని చేయాలంటే ముందు నాకు కలిగిన ఆలోచన ద్వారానే ఆ పని సాధ్యం అవుతుంది కదా. మనకి చాలాసార్లు కన్ఫ్యూజనే కదా, మనసుతో ఉన్నంతసేపు ఎప్పుడు కన్ఫ్యూజనే. మనకి 2 రకాలు ఒకే టైంలో వస్తాయి. ఇది ఎంచుకోవాలా, నేను ఇది ఎంచుకోవాలా. మనకు క్లారిటీ లేకపోవడం అనమాట. మన ఎంపికల పట్ల కూడా మనకి క్లారిటీ ఉండదు. ఎందుకంటే ఎప్పుడు మనసు అలజడికి లోనవుతూ ఉంది. జ్ఞానం లోపించి ఉన్నాం మనం. ఆ జ్ఞానంతో, మన సాధనతో మన మనస్సును దాటి, బియాండ్ అవర్ మైండ్ దాటి మనం హృదయంతో కనెక్ట్ అవ్వగలిగినప్పుడే ఇవన్నీ సాధ్యమవుతాయి అన్నమాట. సో అందుకని ఏం చెప్తున్నారు, మన మనసులో ఆలోచనలో ఉద్దేశపూర్వకమైన చర్యలు, అంటే నేను కావాలని కాన్షియస్గా చేస్తున్నటువంటి పనులు, అన్ని పనుల్లో కూడా, మన మాటలో కూడా స్పష్టత. మనం మాట్లాడేటప్పుడు ఎప్పుడు మనకు ఆ స్పష్టత, క్లారిటీ వస్తుంది. మనకి ఇక్కడ క్లారిటీ ఉన్నప్పుడే మన మాట కూడా స్పష్టత వస్తుంది. మనకి అవగాహనలన్నీ, జ్ఞానం తీసుకుని, జ్ఞానం యొక్క అవగాహనలు మనలో, ఇక్కడ అదే మాస్టర్స్ ఎప్పుడు కలుగుతుంది ఇదంతా అంటే, మనకి జ్ఞానం తెలియాలి, ఆత్మజ్ఞానం తెలియాలి, ఆత్మను అందుకోవడానికి సాధన 2 కొనసాగుతూ ఉన్నప్పుడు మనకి ఇందాక చెప్పినట్టుగా ఇక్కడ క్లారిటీ, ఇక్కడ ప్యూరిటీ, ఇక్కడ ప్యూరిటీకి చేరుకుంటాము. మన ఏమని చెప్తున్నారు, అప్పుడు శౌచి ఇప్పుడే మరి ఇక్కడే ఉంది. చూడండి, మనం క్లారిటీగా ప్యూరిటీగా చేరుతూ ఉన్నప్పుడు అది నిజానికి ఎక్కడో ఇప్పటి వరకు ప్యూరిటీ అనేది మనలో లేకుండా లేదు. క్లారిటీ, ప్యూరిటీ అనేది ఉంది. కానీ మనం పరిమితమైనటువంటి, ఇందాక నుంచి చెప్పుకుంటున్నాం కదా, ఈ మానవ రూపాన్ని, కాంతి రూపంగా ఉన్న మనం, అసలైన మనము, ఆత్మగా ఉన్న మనము మానవ రూపాన్ని ధరించి ఇక్కడ ఎక్స్పీరియన్స్ చేయడానికి వచ్చి ఈ భూతలం పైన జన్మలన్నీ చేస్తూ ఎప్పుడైతే ఈ జ్ఞానంతానికే పరిమితం అయిపోయి, ఇదే జీవితానికి పరిమితం అయిపోయి ఉన్నాము, ఎప్పుడైతే మనం ఆత్మజ్ఞానం, ఆత్మ గురించి జ్ఞానం, మన గురించిన మన జ్ఞానం, మన సుస్వరూపం గురించి జ్ఞానం, మన సహజ స్థితుల గురించి జ్ఞానం మనం తెలుసుకుంటూ ఉంటాము, తిరిగి ఆ సహజ స్థితులు సంతరించుకోవడానికి, అంటే మనకి సరోజ మేడం చెప్పినట్టుగా 1, 2, 3 చక్రాలపైనే మన వర్క్ అంతా అని చెప్పారు. 4వ దగ్గరికి చేరిన తర్వాత నువ్వేం చేయాల్సింది లేదు, అక్కడి నుంచి అదే నిన్ను నడిపిస్తుంది. ఇంకా మనం సరెండర్ అయిపోయి ఆత్మస్థితికి చేరిపోయి ఇక్కడే స్థితమైపోయినప్పుడు మన సోలే కదా మనల్ని నడిపిస్తూ ఉంటుంది. ఇంకా మనం చేసే పని ఏం లేదని మేడం చెప్పడానికి, అక్కడి నుంచి నువ్వు పెద్దగా చేసేది ఏమీ లేదు, ఆటోమేటిక్గా ఇక్కడి నుంచి నువ్వు తిరిగి మిగతా ఉన్నత స్థితులకి చేరుకుంటావు అని అనేక సార్లు చెప్పారు మేడం. సో అదే అనమాట, మనం చేయాల్సిన వర్క్ అంతా కూడా ఏంటి, మన ఆలోచనల పట్ల, వీటి పట్ల మనం ఈ జ్ఞానాన్ని అందుకుంటూ, ఎరుకతో ఉంటూ, మనం ఎప్పటికప్పుడు సరి చేసుకుంటూ, మనల్ని మనం సరి చేసుకుంటూ, వర్క్ చేసుకుంటూ ఇక్కడి వరకు వచ్చి ఇక్కడ స్థితం అవ్వగలిగినప్పుడు, ప్యూరిటీ, హార్ట్లో ప్యూరిటీని సంతరించేసుకున్నప్పుడు, ఇక్కడ ఇంకొక మాట జీసస్ చెప్పారు, పరిశుద్ధాత్మలే దివ్య సామ్రాజ్యంలోకి అడుగు పెడతారు. పరిశుద్ధాత్మ అంటే అక్కడ ఆ సోల్ ప్యూరిటీగా ఉన్నప్పుడు, అంటే అన్కండిషనల్ లవ్ తోటి, జాయ్ తోటి ఉంటూ ప్యూర్గా అయామాత్మ సర్వాత్మ భూతాత్మానం తత్వమసి, అంటే నేను ఏదైతే అయ్యున్నానో అందరూ అన్నీ కూడా అదే అయ్యున్నారు
అన్నది కూడా మనలో నిలిచి ఉండి మనం 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 ఆ స్థితిలో కొనసాగుతూ అందరినీ కూడా అలాగే చూడగలుగుతూ ఉన్నప్పుడు, అంటే అందుకని పత్రి సార్ చెప్పినట్టుగా ఎటువంటి జడ్జిమెంట్లు లేకుండా ఉండడం అప్పుడే సాధ్యమవుతుంది మనకి. సో ఎటువంటి జడ్జిమెంట్లు చేయకుండా ఉన్నప్పుడు కూడా మనం మన యొక్క మన స్థితికి మనం చేరుకుంటాం అనమాట. అలా చూసినా ఇటు నుంచి వెళ్ళినా సాధన అటు నుంచి వచ్చినా కూడా ఆ చేరాల్సిన చోటికి చేరుకుంటాము. ఎస్, అహం బ్రహ్మస్మి, అయామాత్మ, తత్వమసి, ప్రజ్ఞానం బ్రహ్మ, వేదవాక్కులు ఏవైతే ఉన్నాయో అవి. సో ఇప్పుడు ఏం చెప్తున్నారు? శౌచ ఇప్పుడే మరి ఇక్కడే ఉంది, నిన్న నేడు మరి ఎప్పటికీ ఉంది. ఆ పవిత్రాత్మ ఏదైతే ఉందో, మనం పవిత్రాత్మ అపవిత్రంగా తయారైంది. ఏంటంటే ఎమోషన్స్కి లోనైపోయి దాంతోనే ఉండిపోతూ మన జన్మలు కొనసాగిస్తూ ఉన్నప్పుడు, ఈ జన్మలో అయినా సరే మనకి పోనీ ఈ జన్మలో తీసుకున్నా కూడా ఆ ఎమోషన్స్ తోటి పూర్తిగా నిండిపోతున్నప్పుడు ఆ అనుభవాల తాలూకా ఆ అనుభూతులే కదా సోల్లో రాసుకోవడం అనేది జరుగుతుంది. ఆ అనుభూతులన్నీ కూడా సోల్లోనే కదా ఉంటాయి. సో అది మనమే అపవిత్రం చేస్తున్నాము. మళ్ళీ దాన్ని ప్యూర్గా చేసుకోవాల్సింది కూడా మనమే, జ్ఞానంతో, సాధనతో. సో అందుకని జీసస్ చెప్పారు, పరిశుద్ధాత్మే దైవ సామ్రాజ్యంలో కరువు పెడతారు. ప్యూరిటీ ఎప్పుడైతే, ఇప్పుడు బాబాజీ చెప్పేది కూడా అదే, ఆ ప్యూరిటీ అనేది ఎప్పుడూ ఉంది. నువ్వు ఆ ప్యూరిటీ దగ్గరికి నువ్వు ఇంప్యూర్ అయ్యావు. ఇంప్యూరిటీ నువ్వు కానీ ఆ ఇంప్యూరిటీ నుంచి నువ్వు మళ్ళీ విడివడి నీ ప్యూరిటీలోకి నువ్వు వచ్చేస్తే ఆల్రెడీ నువ్వు ప్యూర్గానే ఉన్నావు, కానీ నువ్వు ఇంప్యూర్ అయ్యావు. ఎందుకని? ఈ జన్మ పరంపరలో ఇంప్యూర్ అయ్యావు. అది నువ్వు తెలుసుకుని గతాన్ని నుంచి విజ్డమ్ను పొంది, గతాన్ని విడిచి గతం నుంచి విజ్డమ్ పొంది, ఇంతకుముందు పారాగ్రాఫ్లో చెప్పారు కదా, పొంది ఎప్పుడైతే నువ్వు ప్యూర్గా అవుతావో నువ్వు అప్పుడు దివ్య సామ్రాజ్యంలోకి, అక్కడ ఆ ప్యూర్గా అయినప్పుడు నువ్వు నీ డివినిటీకి నువ్వు కంప్లీట్గా చేరుకుంటావు అని చెప్పారన్నమాట. చెప్తూ అనంతమైన జీవితానికి శౌచ చాలా ప్రధానమైనది. ఎటర్నల్, శాశ్వతత్వం, మన యొక్క సహజ స్థితి అదే. మనం వీఆర్ ఎటర్నల్. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పేది కూడా అదే, ఆత్మ ఎప్పటికీ నాశనం కాదు, ఈ దేహం మాత్రమే అయ్యేది అని చెప్పారు. సో మన సహజ స్థితి ఏంటది? అదే, మనం వీఆర్ ఎటర్నల్. అనంత జీవితం మనది, అనంత జీవితం, అంతే కదా. ఆత్మగానే ఉన్నది అనంత జీవితం. ఈ ఒక్క జీవితంలో ఒక్కటే కాదు కదా, గత అన్ని జన్మల్లోనూ కూడా నేను జీవిస్తూనే వచ్చాను. వేరు దేహాల ద్వారా, వేరు రూపాల ద్వారా, వేరు ఎక్స్పీరియన్సెస్ అన్ని తీసుకుంటూ వచ్చాను. ఎస్, ఇమ్మోర్టాలిటీ. ఇక్కడ ఎటర్నాలిటీ కూడా చెప్పారు. ఎటర్నిటీ చెప్పి తర్వాత ఇమ్మోర్టాలిటీ చెప్తున్నారు. ఇమ్మోర్టాలిటీ అనేది కేవలం ఈ దేహానికే. ఎటర్నల్ అనేది మనం ఇంకా ఈ ఇమ్మోర్టాలిటీ పొందేసిన తర్వాత కూడా అయిపోయింది కాదు, ఇంకా కంటిన్యూస్గా ఆత్మగా, ఇంకా మానవ దేహాన్ని ధరించకుండా కంటిన్యూస్గా ఆత్మగా మరిన్ని తలాల్లో ఆ జీవితం కొనసాగుతూనే ఉంటుంది ఆత్మగాని. అది ఎటర్నల్ అనమాట. అనంతమైన జీవితానికి శౌచ చాలా ప్రధానమైనది. నీ యొక్క శాశ్వతత్వాన్ని నువ్వు పొందాలంటే ఆ ప్యూరిటీ అనేది, నువ్వు అన్నింటిలోనూ కూడా ఆ ప్యూరిటీని పొందడం అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి ఇంకా చెప్తున్నారు. అమరత్వం అనేది చాలా ఎక్కువ శౌచని కలిగి ఉంటుంది. అమరత్వానికి ఇదే దారి అనమాట. అమరత్వం సిద్ధించుకోవాలంటే కూడా నేను కాని నా నుండి నేను పూర్తిగా విడివడి నేనైనటువంటి నా సహజ స్థితిలోకి చేరుకుని, ఆత్మస్థితిలోకి చేరుకుని, అక్కడ నుండి నాలోని దివ్యత్వానికి అన్నింటినీ చేరుకున్నప్పుడు, నా సహజ స్థితిలోకి నేను చేరుకున్నప్పుడు, తిరిగి కాంతి స్వరూపాన్ని నేను సంతరించుకున్నప్పుడు, బాబాజీ గారు అంతే కదా. ఇప్పుడు ఆయన అమరత్వాన్ని పొందారు, భూతలాన్ని విడిచి వెళ్ళలేదు. అమరత్వాన్ని పొందిన గురువులు భూతలం నుంచి విడిచి వెళ్ళి మిగతా మిగతా ఏమంటారు తలాల్లో మిగతా ప్లేన్స్లో జీవిస్తూ ఉన్నారు. ఆ జ్ఞానాన్నంతటిని అందజేస్తూ ఉన్నారు. అలాగే వారు కావాలనుకుంటే మళ్ళీ భూతలానికి మళ్ళీ మాతృగర్భంతో కాకుండా కాంతిగానే వచ్చి చేయాలనుకుంటే చేసి వెళ్ళగలరు. కాంతిగా ఉన్నప్పుడు, అపరిమితమైనటువంటి ఫ్రీక్వెన్సీలో ఉన్నప్పుడు ఏ ఫ్రీక్వెన్సీలో ఉన్న తలానికైనా ప్రయాణం చేయగలరు. భూతలం తక్కువ ఫ్రీక్వెన్సీ, ఈ తలానికి రాగలరు, కాంతి తలాల్లో కూడా ఉండగలరు. బాబాజీ గారు ఇక్కడే ఉంటూ ఇక్కడే వర్క్ చేస్తానని చెప్పారు.
అలాగే ఆయన అవసరమైతే కాంతి తలాల్లో కూడా వెళ్ళి మళ్ళీ భూతలానికే వచ్చి ఇక్కడే ఉంటూ ఉన్నారు. అమరత్వాన్ని అంటే భౌతిక శరీరం మరణించలేదు ఆయనకి. ఆయన నిత్య యవ్వనంతో అమరత్వాన్ని సిద్ధించుకుని అమరత్వాన్ని పొంది భూతలంలో ఉంటూ ఉన్నారు. అంటే ఆ అమరత్వాన్ని పొందిన తర్వాత ఆ శాశ్వతత్వం ఏదైతే ఉందో ఆ శాశ్వతత్వాన్ని సంతరించుకోవాలన్నా అమరత్వాన్ని పొందాలన్నా కూడా శౌచ అనేది అతి ప్రధానమైనది. అత్యంత శౌచ ఏదైతే ఉంటుందో అంటే మనము నేను ఏదైతే అయి ఉన్నానో అది నేను తెలుసుకుని ఆ స్థితిలోనే నేను ఎంతెంతగా జీవిస్తూ ఉంటే ఆ దివ్యత్వంలో ఎంతెంతగా దివ్యత్వాన్ని సంతరించుకుని నేను అన్లిమిటెడ్గా జీవిస్తూ ఉంటే అదే నాకు అమరత్వాన్ని కూడా సిద్ధింపచేస్తుంది. నా ఫ్రీక్వెన్సీని ఇక్కడ సింపుల్గా ఎనర్జీ రూపంలో చెప్పుకోవాలి మాస్టర్స్ ఎప్పుడు కూడా. నా ఫ్రీక్వెన్సీ నేను ఎంతెంతగా రేట్ చేసుకుంటే నేను పదార్థం నుంచి కాంతిగా మారగలుగుతాను. సో లిమిటెడ్ థాట్స్తో ఉండి లిమిటెడ్ భావాలతో ఉన్నప్పుడు నేను పదార్థంగానే మనసుతోనే ఉంటూ ఉంటాను, పదార్థంగానే ఉంటాను. ఈ పదార్థాన్ని మళ్ళీ తిరిగి కాంతిగా మార్చాలంటే హై ఫ్రీక్వెన్సీ ఉన్న థాట్స్, ఆ భావనలు, అందుకని అత్యున్నతమైనటువంటి అన్కండిషనల్ అన్లిమిటెడ్ లవ్ తోటి జీవిస్తూ ఉంటే ఫ్రీక్వెన్సీ మనకి తెలుస్తుంది, మన వైబ్రేషన్ మనకు తెలుస్తుంది కదా మాస్టర్స్. సో ఆ ఫ్రీక్వెన్సీని నేను బాడీలో రేజ్ చేసుకోగలిగాను. మనం ఇందాక కాసేపు మెడిటేషన్ కూర్చున్నప్పుడు కూడా గమనించండి, ప్రతిదీ హృదయంతో కనెక్ట్ అయినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ హయ్యర్ ఫ్రీక్వెన్సీతో కనెక్ట్ అయినప్పుడు అక్కడే నేను ఎరుక పెట్టి ఉంచినప్పుడు అది మరింతగా అది ఇంకా విస్తృతం అవుతూ మొత్తం శరీరం అంతటా కూడా, నా శరీరంలోని ప్రతి అణువులోనూ కూడా ఆ ఫ్రీక్వెన్సీని నేను నింపాలి. ఆ హై ఫ్రీక్వెన్సీకి నేను తీసుకెళ్ళగలిగితే, నా ఎనర్జీని పూర్తిగా పెంచుకోగలిగితే అప్పుడు నేను ఈ పదార్థం అంతా మళ్ళీ తిరిగి ఈ పదార్థానికి కారణమైన కాంతి రూపంలోకి ఇది మారుతుంది అనమాట. కాంతే పదార్థ రూపాన్ని సంతరించుకుంది, తిరిగి మళ్ళీ కాంతిగా ఇది తయారవుతుంది. అదే అమరత్వం. సో ఆ కాంతి స్వరూపంగా ఆయన తిరుగుతూ ఉన్నారు. కావాలనుకుంటే మళ్ళీ భౌతిక రూపంగా మారగలరు. ఆయన తలుచుకుంటే మళ్ళీ పదార్థాన్ని తిరిగి తన శరీరాన్ని తిరిగి అణువుల్ని మళ్ళీ ఆజ్ఞాపించి ఆ కణాలన్నింటినీ చైతన్యంగానే కేవలం ఆయన ఉన్నారు. ఇప్పుడు తిరిగి మళ్ళీ దాన్ని ఆజ్ఞాపించి ఆ అణువులన్నింటినీ మళ్ళీ పదార్థంగా తిరిగి అభౌతిక రూపాన్ని సంతరించుకోగలరు. మనకి దర్శనం కూడా ఎంతో మందికి ఆయన భౌతిక రూపాన్ని కూడా ఆయన దర్శనం జరిగింది కదా, అదనమాట. అది నిజానికి తనలో అన్నింటినీ కలుపుకున్న శౌచ. చూడండి, సారీ మాస్టర్స్, ఇది పవర్ లో అయిపోయింది, తొందరగా అయిపోయింది. ఎందుకో 60% ఉండి కూడా కంప్లీట్ చేసుకుందాము. నెక్స్ట్ వీక్ మాట్లాడుకుందాము. కంప్లీట్ అయిపోయింది ఛార్జింగ్. ఓకేనా? థ్యాంక్ యూ మాస్టర్స్. సో అన్నింటినీ కలుపుకున్న శౌచ, అది పవిత్రమైన శౌచ, సరళమైన శౌచ, సత్యమైన శౌచ. ఆ దివ్య స్థితులు, ఆత్మస్థితులు, పవిత్రమైన స్థితులు, అన్కండిషనల్ అన్లిమిటెడ్ ప్యూర్గా ఉండడం మాస్టర్స్. సింపుల్గా చెప్పాలంటే అన్కండిషనల్గా ఏ షరతులు లేకుండా అన్లిమిటెడ్గా ప్యూర్గా ఉండడం అనమాట. అదేంటి? అప్పుడే అన్నింటినీ కలుపుకునేంటే వన్నెస్ తోటి అన్నిటితోటి అనుసంధానమై, ప్రకృతితోటి, విశ్వంతో అన్నిటితోటి అనుసంధానం అయ్యేది. అదే పవిత్రమైనది, సరళమైనది, సత్యమైనది. ఇప్పుడు ఈ శౌచ గురించి నీకు స్పష్టంగా అర్థమైంది కదా అని అడుగుతుంది. ఓకే, ఆ శౌచ అనేది ఎలా ఉంటుందంట, స్ఫటికలోంచి కాంతి ఎలా స్పష్టంగా బయటకు వస్తుందో అంత స్పష్టంగా నీకు అర్థమైందా? ఆత్మస్థితి గురించి చెప్తున్నారనమాట. ఎస్, సాయి కుమారి మేడం, అంతా నాలెడ్జ్ సేమ్. ఎస్, మాస్టర్స్ అందరూ చెప్పేది సత్యమే. ఆ సత్యం చెప్పేది ఒక్కొక్కరు ఒక్కొక్క విధానంలో ఉంటుంది, అంతే కదా. ఏబిసిడీలు మనం పిల్లలకి నేర్పించేటప్పుడు ఏబిసిడీలే, మీరు నేను కూడా ఏబిసిడీలే చెప్తాం పిల్లలకి. కానీ మీరు చెప్పేది ఒక విధానంలో చెప్పొచ్చు, కూర్చోబెట్టి రాయించేది నేను ఒక విధానంలో చెప్పొచ్చు. సత్యాన్ని దర్శించి అనుభవించి, ఆత్మను దర్శించి అనుభవించిన వారు కూడా వారి యొక్క అనుభవాన్ని చెప్పేటప్పుడు కాస్త యూనిక్నెస్ ఉంటుంది అక్కడ. ఎవరి యూనిక్నెస్ వాళ్ళకు ఉంటుంది అనమాట. విధానం వేరుగా ఉంటుంది కాబట్టి సత్యమే. ఏదైతే ఉందో అది దర్శనము అంతా ఒక్కటే కదా. ఆత్మ దర్శనం అనేది అందరికీ ఒక్కలాగే ఉంటుంది కదా. అది మాస్టర్స్. ఎస్, ఎవరు? సాయి కుమార్ గారు.
మీరు రామతజ్ఞానంలో ఉన్నట్టున్నారు. కంగ్రాచులేషన్స్. నేను కూడా రామతజ్ఞానంలోనే 3 yearsగా రామతజ్ఞానాన్ని స్టడీ చేస్తూ ఉన్నాను. ఇంకా ఎప్పటికీ కూడా చాలా అంటే మనం ఈ ఆత్మజ్ఞానం ఇదంతా కూడా ఎవరు అందించిన 1000 Seeds of Joyలో ఆ దివ్యాత్మలు సాయి కుమారి మేడం, థ్యాంక్ యూ మేడం. దివ్యాత్మలు 1000 Seeds of Joyలో ఇస్తున్నది, ఇక్కడ బాబాజీ గారు అందిస్తున్నది ఏదైనా కూడా, అక్కడ రామతానాలిటీ ఏదైనా కూడా మన గురించిన మన సుజ్ఞానమే వారు చెప్తున్నారు. అది సనాతనమైంది కూడా, మన వేదాల్లో చెప్పబడింది కూడా అది ఇందాక మనం చెప్పుకున్న వేదవాక్యాలు. అదే మనకి ఇక్కడ వారు ఆ వేదవాక్యాలు ఆ స్థితులను సంతరించేసుకున్నారు. అయామాత్మగా, అహం బ్రహ్మస్మిగా, తానే దైవంగా, ప్రజ్ఞానం బ్రహ్మగా అయిపోయిన మాస్టర్స్ వారు ఎలా అయ్యారో ఏంటో ఆ జ్ఞానం అంతా మనకు పంచుతున్నారు. మనం అందుకుంటూ మనం ఆ స్థితులను సంతరించుకోవడం, అహం బ్రహ్మస్మి అనే స్థితిలో ఉండడం, అయం ఆత్మ అనే స్థితిలో ఉండడం, తత్వమసిగా నేను ఏదైతే అయి ఉన్నానో అదే అంతా అందరూ అయి ఉన్నారు. ఆ అనుభవాలతో ఆ స్థితిలో జీవిస్తూ ఉన్నప్పుడు ఏదైతే అనుభవసారం తీసుకున్నామో అది ఆ ప్రజ్ఞానమే బ్రహ్మ, అదే దైవం అని తెలుసుకోవడం. ఆ 4 వేద వాక్యాలు. సో ఆ మాస్టర్స్ అందరూ మనకు అందించేది అదే జ్ఞానం కదా. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. నీకు స్పష్టంగా అర్థమైంది కదా ఇంకా. సో నువ్వు ఇంకెప్పుడు దీని గురించి నీకు అర్థమైంది కాబట్టి ఆ స్థితులు సంతరించుకునే రోజు కూడా నీకు వస్తుంది, మనందరికీ కూడా. ఇక్కడ నీకు అంటే ఇవన్న గారికి ఒక్కరికే కాదు మాస్టర్స్, మనందరం కూడా ఇదే టైంలో ఆయన మనకి ఇదే క్షణాన్ని మనకి ఆయన బోధిస్తున్నట్లే అలా మనం ప్రజెంట్ మూమెంట్లో ఉండే అదంతా తీసుకుంటున్నాము, సాధన చేసుకుంటూ ఆ స్థితులను సంతరించుకుంటున్నాం ఆ జ్ఞానం ద్వారా. ఇప్పుడు నువ్వు నిద్రకు ఉపక్రమించు, కాసేపు శ్వాసించు, తర్వాత నిద్రకు ఉపక్రమించు, మళ్ళీ నేను నీకు వచ్చి మళ్ళీ నీకు నెక్స్ట్ అందజేస్తాను అని చెప్పారనమాట. సో థ్యాంక్ యూ ఆల్ మాస్టర్స్. కంటిన్యూస్గా ఇంతసేపు అంటే ఇక్కడ కొంచెం అందించడానికి చాలా ఉంది, అర్థం చేసుకోవడానికి చాలా ఉంది. అదంతా మనం జాగ్రత్తగా, మనం అందరం కూడా అనేక జ్ఞానాల్లోనూ ఉన్నాము, ధ్యానంలో సాధన చేసుకుంటూ ఉన్నాము. ఎన్నింటినో మన ఎమోషన్స్ను మనం జయించుకుంటూ వచ్చిన వారమే కాబట్టి అందరికీ ఇది అర్థమవుతూనే ఉంది. మరొక్కసారి ఇది చదివి పడుకోండి మళ్ళీ. అలాగే మనం ఏం చెప్తున్నామో అదంతా ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ మాస్టర్స్. మరి ఛార్జింగ్ అయిపోయింది, లోకి వచ్చేసింది, 2% ఉంది. సో ఎక్స్క్యూజ్ మీ మాస్టర్స్. మనం మీ అందరి యొక్క ఫీడ్బ్యాక్ కానీ మీకేం అనుభూతులు కలిగాయి, మీరేం పొందారు, ఎక్స్పీరియన్స్ అయ్యారని మీరు చెప్పడానికి అవకాశం లేకుండా నాకు సెషన్ లేదంటే నేను లీవ్ అవుతాను, మీరు మాట్లాడుకున్నా పర్వాలేదు. ఓకేనా? ఆల్రెడీ 6:30 అయింది కాబట్టి సెషన్ క్లోజ్ చేసుకున్నాం. నెక్స్ట్ వీక్ చక్కగా దీని గురించి మనం మాట్లాడుకుందాం. మహేశ్వరి మేడం చెప్పండి, ఆన్ చేసుకోండి, కానీ 1 minute ఫినిష్ చేయరు, అంటే ఇది క్లోజ్ అయిపోతుంది, అది ఆఫ్ అయిపోతుంది. చెప్పండి. ఓకే మ్యామ్. మహేశ్వరి మ్యామ్ మాట్లాడండి మ్యామ్. ఆప్షన్ ఇస్తున్నా చూసుకోండి మ్యామ్, మాట్లాడాలి. సారీ, మాట్లాడండి మ్యామ్. అమ్మా లవ్ యూ అమ్మా. వినిపిస్తుందా అమ్మా? వినిపిస్తుంది, చెప్పండి. అమ్మా నాకు ఇంకా డౌట్ అమ్మా. ఇప్పుడు మన ముందు మన పట్ల అవతలి వాళ్ళు తప్పుగా బిహేవ్ చేస్తున్నప్పుడు అమ్మ సారీ అమ్మ, నేను వీడియో చేస్తాను, కొద్దిగా ఛార్జింగ్ ఉంటుందేమో. అమ్మ ఇది నాకు భౌతికంగా నాకు వస్తున్న క్వశ్చన్ అమ్మా. మధ్యలో మన పట్ల ఎవరన్నా బ్యాడ్ గా ఇంకా బిహేవ్ చేస్తున్నా వాళ్ళకు ఛాన్స్ అంటే ఛాన్స్ క్షమించి వాళ్ళను మళ్ళీ ఇంకోసారి తప్పుకు ఛాన్స్ ఇస్తున్నట్టు అవుతుందేమో అని, వాళ్ళను ఇది కరెక్ట్ కాదు అని వాళ్ళకు పట్ల కోపంగా బిహేవ్ చేసి మళ్ళీ మనం సారీ అని మనం వాళ్ళకు సారీ చెప్పుకొని ఉండడం కరెక్టేనా, లేకపోతే అమ్మా అని మనము ఏదైనా పొరపాటు చేశామేమో అన్నట్టు అనిపిస్తుందమ్మా. మరి అక్కడ అదే కదా మనకి అక్కడ నేర్చుకోవాల్సింది ఏంటుంది, మనమే డివైన్ ప్లాన్ వేసుకుని వచ్చాం, మనమే ఈ గేమ్ ఆడడానికి వచ్చాము. ఈ గేమ్ ద్వారా నా వాయిస్ నాకే రీసౌండ్ వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ అమ్మ మహేశ్వరి. సో ఇక్కడ మనకి ఇంకా అర్థం కావాల్సిన విషయాలు చాలా ఉన్నాయి మాస్టర్స్.
ఇప్పుడు క్షమాతత్వం అలవర్చుకుని క్షమించేయగలిగేటప్పుడు మన మనసు ఒప్పుకోకపోవచ్చు. దేంటి నేను సరిగా ఉన్నాను కదా, అవతలి వారు ఇలా ఉన్నారు కదా. అవతలి వారు అలా ఉన్నా కూడా నేను ఇలా ఉండాలంటే నేను ఒక్కొక్క జన్మలో ఒక్కొక్కటి నేర్చుకుంటాం. ద్వంద్వత్వం నుంచి ఏకత్వంలోకి వస్తాం కదా. సో నేను ఇదంతా ఒక రిలేటెడ్ గా ఆన్సర్, పెద్ద ఆన్సరే ఉందమ్మా. ఇది ఛార్జింగ్ అయిపోతుంది కాబట్టి నెక్స్ట్ వీక్ కంపల్సరీ గుర్తు పెట్టుకుని మాట్లాడుకుందాం, ఓకేనా? చాలా మంచి క్వశ్చన్ ఇది. మన అందరిలో ఉంది, నువ్వు అడిగినప్పుడు కానీ అందరిలో ఎంతో కొంత ఉంది ఇంకా డౌట్ అది అనేది. లేదంటే ఇంకా యాక్సెప్ట్ చేయలేకపోతున్నాము, పూర్తిగా క్షమించలేకపోతున్నాము. అన్కండిషనల్ లవ్, అందరికీ తత్వమసి, నేను దైవాన్ని అందరూ ఎందుకు అలా అవుతున్నంటే గతంతో ముడిపడి ఉన్నాం కాబట్టి. అందుకని అక్కడ బాబాజీ గారు చెప్పింది చాలా, ఇది ఒక్క మాటలో చెప్పినంత ఈజీగా కాదు. మనం అర్థం చేసుకోవడానికి, తిరిగి ఆచరణ చేయడానికి మనకి ఎన్నో అంశాలు దాంట్లో లింక్ పడి ఉంటాయి అన్నమాట. అన్నింటినీ జాగ్రత్తగా మనం కలుపుకుని ఆ జ్ఞానాన్ని మనం కరెక్ట్ గా పట్టుకున్నప్పుడే మనం ఆ ఎరుకతోటి అలా ఉండగలుగుతాం. అహం మనకు అడ్డుపడుతూ ఉంటుంది. ఎలా అడ్డుపడుతుంది? అహం అనేక రూపాల్లో అడ్డుపడుతుంది. అది అహంగా ఏమి అందరూ చూపించినట్టుగా బయట గట్టిగా అరిచేసిగా కూడా ఉండకుండా సటిల్ గా వచ్చే అహం కూడా ఉంటుంది. ఇలా అనేక రూపాల్లో వస్తూ ఉంటుంది, అది అడ్డుపడుతూ ఉంటుంది అలనేయకుండా. సో ఇది అంతా మనం సాధనతోటి, మన గమనికతోటి మనం ఎవరి జీవితాన్ని వాళ్ళే చెక్కబెట్టుకోవాల్సింది ఉంటుంది. అయితే ఇదంతా జ్ఞానంతో చాలా ఈజీ మాస్టర్స్, మన ఆలోచనల్లో, భావనల్లో. అందుకని ఈ సరిగ్గా అమ్మ మహేశ్వరి నువ్వు అడిగింది ఇవాళ కూడా అన్నారు కదా, నేను ప్రేమించే వాళ్ళు కూడా నిశ్శబ్దంగా ఉన్నారు అంటే తనకి ఎంకరేజ్ చేయకుండా సంథింగ్ తన జీవితంలోనూ కొన్ని అవన్నీ ఉన్నాయి కదా. తను అవన్నీ సందేహాలు వెలుగుచ్చుతున్నప్పుడు కూడా కాసేపు నిశ్శబ్దంగా ఉండు, ప్రజెంట్ మూమెంట్ లో ఉండు, నీతో నువ్వు కనెక్ట్ అవ్వు. ఎస్, అలా అమ్మా. ఏ సరేనా? ఇంకెప్పుడు అన్మ్యూట్ అయినా కూడా మనం ఈ డిస్కషన్ పెంచడానికి నాకు ఇది మహేశ్వరి బ్యాటరీ లో అయ్యింది కాబట్టి రీసౌండ్ వస్తుంది. అమ్మ చాలా చాలరమ్మా, నేను క్షమించడం వల్ల వాళ్ళు మళ్ళీ మళ్ళీ అదే తప్పు చేసి ఆ క్షమించడం కూడా వాళ్ళకి అది ఛాన్స్ ఇచ్చినట్టు అవుతుందేమో అనిపిస్తుందమ్మా నాకు. అక్కడ ఇంకా అంటే అక్కడ మళ్ళీ మళ్ళీ ఒక్కసారి మ్యూట్ అవ్వవా? ఒకసారి మ్యూట్ అవ్వ. ఒక్క విషయం చెప్తాను, ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ దంతా మనం వచ్చే వారం మాట్లాడుకుందాం. అక్కడ మళ్ళీ మళ్ళీ పదే పదే ఒకే వ్యక్తి గాని, ఒకే సంఘటన గాని మన జీవితంలో ఒకటే మళ్ళీ మళ్ళీ జరుగుతోంది అంటే మనం ఇంకా అక్కడ నేర్చుకోవాల్సింది ఏదో ఉంది అని చెప్పి నాకు ఆ జ్ఞానం అంతా నేర్పించిన మా మాస్టర్ చెప్పారనమాట. ఈ ప్లాట్ఫామ్ వర్క్ రాకముందు నాకు ఇంకొక మేడం ఆమె చెప్పారు క్లియర్ గా, నువ్వు చెక్ చేసుకో, నాకే చెప్పారు అనమాట. నీకు ఏదైనా ఒక వ్యక్తి ద్వారా నువ్వు మళ్ళీ మళ్ళీ ఆ సంఘటన ద్వారా నువ్వు మళ్ళీ మళ్ళీ బాధింపబడుతూ నువ్వు మళ్ళీ అక్కడ చిక్కుకుని ఉంటున్నావు అంటే అక్కడ నువ్వు నేర్చుకోవాల్సింది ఏదో ఉంది. నాలోని దివ్యత్వపునికి చేరుకోవడానికి నేను ప్లాన్ వేసుకుని ఈ జన్మలోకి వచ్చి ఆత్మజ్ఞానాన్ని నేర్చుకుంటూ ఈ ప్రయాణం నేను కొనసాగుతూ ఉన్నప్పుడు ఇది నేను మధ్య మధ్యలో మర్చిపోతూ రెస్పాన్సిబిలిటీ నేను తీసుకోకుండా, బాధ్యత నేను తీసుకోకుండా ఎవరో వాళ్ళు తప్పించుకుంటున్నామేమో అమ్మా. ఎస్ అమ్మా. సో ముందు ఇంకా ఇక్కడ దీని గురించి ఇంకొంచెం స్పష్టంగా నెక్స్ట్ వీక్ మాట్లాడుకుందాం. అనుభవించకుండా అంటే ఇక్కడ అనుభవించకుండా అని కూడా కాదు, మళ్ళీ కర్మాని కూడా లింక్ చేసుకోకూడదు ఇక్కడ మాస్టర్స్. అది స్పష్టంగా నేను వచ్చే వారం దీనికి మరింత స్పష్టంగా ఆన్సర్ చేస్తాను, ఓకేనా? నాకు తెలిసింది నేను అప్లై చేస్తూ ఉన్నది నా ఎక్స్పీరియన్స్, అది మాత్రం నేను చెప్పగలుగుతాను, ఓకేనా? థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ. ఏమో ఇంకా చాట్లో ఒక్క నిమిషం, చాట్లో ఏమో పెడుతున్నారు, చాట్ స్పీడ్గా వెళ్ళిపోయింది. నేను చాట్ చూసిన తర్వాత నేర్చుకోవాలి అని ఎలా తెలుస్తుంది మ్యామ్? మనం ఏం నేర్చుకోవాలి, లైక్ లెసన్ అన్నారు కదా, అదే ఏంటి అని ఎలా తెలుస్తుంది అని లక్ష్మి మేడం చాట్ లో పెట్టారు. ఓకే. దీన్ని సింపుల్ గా చెప్పాలంటే మామూలు ఒక్క పదంలో అయితే చెప్పేసుకోవచ్చు, కానీ అది ఎరుకతో జీవిస్తూ ఉండడమేనండి. జ్ఞానాన్ని తీసుకుంటూ ఉండడం, మనం తీసుకున్న జ్ఞానాన్ని జీవితానికి అప్లై చేసుకోవడం, ఎరుకతో జీవిస్తూ ఉన్నప్పుడు ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఉన్నప్పుడు మనల్ని మనం ఎక్కడ సరి చేసుకోవాల్సింది ఉంది, ఎలా మనం మరి ఆ డివినిటీకి చేరుకోవాలనుకున్నప్పుడు మరి డివైన్ బీయింగ్ ఎలా ఉంటారు, ఎంత మరి శ్రీకృష్ణుడు ఎలా ఉన్నాడో ఒక్కసారి అది గుర్తు తెచ్చుకోండి. మీరందరూ రాధాకృష్ణ సీరియల్ చూస్తున్నారేమో, తను అక్కడ పోనీ ఇంతకుముందైనా తెలిసి ఉంటుంది కదా నిజంగా పరమాత్మగా తను ఎలా ఉన్నాడు. అవతలి వారిని
మాస్టర్స్. మేడంది ఫోన్ ఆఫ్ అయినట్టుంది. ఓకే, థ్యాంక్ యూ మాస్టర్స్. మహేశ్వర్ మ్యామ్, మీరు మళ్ళీ ఒకసారి నెక్స్ట్ వీక్ ఆ క్వశ్చన్ అడగండి. మేడం ఇంకా క్లారిటీగా ఆన్సర్ చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. లక్ష్మి మేడం, మీరు కూడా అంటే రెడీ ఉండండి మీ క్వశ్చన్ కి. నెక్స్ట్ వీక్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు జ్వాల మేడం. ఓకే, కిరణ్మయ్య మేడం మాట్లాడండి. మాట్లాడతారా? మాట్లాడండి మ్యామ్. అంటే నేను చెప్పేది ఏంటంటే, ఎవరు చెప్పినా, రామ్తా చెప్పినా, పత్రిసారి చెప్పినా, బాబా చెప్పినా, ఎవరు చెప్పినా ఒకటే సందేశం. పదాలు వేరైనా మన గమ్యం ఒకటే, గమ్యానికి చేర్చడానికి వీళ్ళు ఎన్నో రకాలుగా చెప్తున్నారు. అందులో బాబా గారు ఈ పదాలను ఎంచుకుని మనకు చెప్పారు. ఆ త్రికరణ శుద్ధితో జీసస్ చెప్పిన మరి పరిశుద్ధ ఆత్మ, అంటే పరిశుద్ధంగా ఉంటే మనం ఏది సా సారీ ఆ పదం గుర్తు రావట్లేదు నాకు. అట్లా మనం ఎంత పవిత్రంగా పరిశుద్ధంగా ఉంటే మనం అంత త్వరగా రీచ్ అవుతాం అనేది. త్రికరణ శుద్ధిగా ఉంటాయి. త్రికరణ శుద్ధిగా త్రికరణ శుద్ధి. ఓకే, త్రికరణ శుద్ధి అనేది వాక్ ద్వారా, మాట ద్వారా, ఆలోచన ఈ మూడు ఒకటే అయి ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా దాన్ని అదే త్రికరణ శుద్ధి అని చెప్తున్నారు కదా. అలా ఉన్నప్పుడు ఆ స్థితికి మనం మార్చుకుని మనం ఎదుగుతూ మనం ఏం చేస్తున్నామో, ఏం ఆలోచిస్తున్నామో, ఏం మాట్లాడుతున్నామో అనేది చెక్ చేసుకుంటూ ముందుకెళ్తూ ఉంటే మనం స్వచ్ఛంగా ఆ నీరులాగా, ఆ శౌచ్యంగా అలా తయారైపోతాం ఆటోమేటిక్ గా. ఆ జ్ఞానాన్ని అందుకుంటూ మనం జీవితంలో ఇంప్లిమెంట్ చేసుకుంటూ ముందుకు ఎదిగినప్పుడు బాబా గారు చెప్పిన ఆ స్థాయికి ఎప్పుడు ఎరుకుతూ ఉండి అందరి మీద ఆ ప్రేమతత్వాన్ని పెంచుకుని ఆ ప్రేమ భావంతో ఉన్నప్పుడు మనం అతి త్వరలోనే ఆ స్థితికి చేరుకుంటాము అనేది నాకు అర్థమవుతోంది. ఇప్పుడు ఇది మనం 19వ సందేశం వరకు వచ్చేసాము. ఇప్పటికీ ఈ అవగాహన అనేది వచ్చింది. ఇంకా మనం 108 సందేశాలంటే ప్యూరిటీతో ప్యూర్గా మనం చేయటానికి ఆ సందేశాలని ఏ రకంగా మనకి చెప్తున్నారో బాబాజీ అర్థమవుతోంది కదా. ఈ 19 మెసేజ్ల్లోనే మనకి ఇంత అవగాహన అయ్యింది. దాన్ని మనం ఎంతసేపు మన లైఫ్లో ఇంప్లిమెంట్ చేసుకుంటూ మన ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఆత్మస్థితిలో ఎదుగుతూ ఆ ఎరుకుతూ ఉంటూ ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం బాబా గారు చెప్పిన అది ఏంటంటే చెప్పండి. సరే, కొన్ని పదాలు నాకు అందట్లేదు. అది ఆ స్థితికి చేరుకుంటాం ఎప్పుడైతే. అది అన్నమాట నేను చెప్పబోయింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ మచ్ మ్యామ్. ఓకే ఫ్రెండ్స్, చాలా బాగుంది ఈరోజు సెషన్. సో క్వశ్చన్స్ మళ్ళీ మనం నెక్స్ట్ వీక్ లో మాట్లాడదాము. మేడం ఫోన్ ఆఫ్ అయింది కాబట్టి. ఓకే మాస్టర్స్, ఈ రోజు మీరు చెప్పండి శైలజ మేడం, చెప్పండి మీ క్లాస్. ఓకే మ్యామ్, నాకు బాగా అనిపించింది మేడం. ప్రతి ఒక్కటి అంటే మన యొక్క మనసు అంటే హృదయం నీరు వలె ఉండాలి. అంటే నీరు ఎప్పుడు ముందుకే ప్రవహిస్తుంది, వెనక్కి వెళ్ళి చూడదు. సో అలా గతంలో ఉండకుండా మనం ఎప్పుడు ముందుకు వెళ్ళాలనేది నాకు అర్థమైంది. ఓకే మహేశ్వరి మ్యామ్, డౌట్ ఉంది. ఓకే, బట్ మేడం లేరు కదా. ఓకే మేడం, అన్మ్యూట్ చేస్తున్నా, అడగండి మరి. మేడం లేరు కదా అనేసి మాట్లాడండి మహేశ్వరి మ్యామ్. అమ్మా, అంటే మేడం అనే కాదు, ఇక్కడ ఉన్న మాస్టర్ ద్వారా ఎవరి నుంచి మెసేజ్ వచ్చినా బాబాజీ చెప్పినట్టే అవుతుంది కదా. వాళ్ళు అరే ఇది కరెక్ట్ అని అనిపిస్తే నేను అందుకే డౌట్. అంటే లేదమ్మా, గతంలో మాస్టర్స్ ని చూసుకుంటే వాళ్ళు భరించారమ్మా. ఎలాంటి మాస్టర్స్ అంటే కర్ణుని గాని, అక్కడ కృష్ణుని గాని, అక్కడ ఇంకా రమణ మహర్షిని గాని, వాళ్ళ మట్టుకు వాళ్ళు ఎంత సాధన చేసుకున్నా అవతలి వాళ్ళు కావాలని పని పట్టుకొని మరి వాళ్ళని హింసించేవారు. అవునా అమ్మా? అట్లాంటిది ఇప్పుడు డౌట్ ఏంటని భరించాలా, లేకపోతే ఇది నిజంగా ఒక మనకు నేర్పించడానికి వస్తున్న పాఠమా?
ఒకసారి ఎదురు అనగలిగితే వాళ్ళు నెక్స్ట్ టైం అనడం ఆపేసుకున్నారు. ఇదే అబ్జర్వ్ చేశాను. సరే భరిస్తూ భరిస్తూ అమ్మ అంతే, అమ్మే కదా, అమ్మే అనిపిస్తుంది, వీళ్ళలో అమ్మనే చూసుకుందాము అంటూ ఉంటే వాళ్ళు ఇంకా ఎక్కువ అనడం మొదలు పెడుతున్నారు. అంటే నేను అనేటందుకు వాళ్ళకి ఛాన్స్ ఇస్తున్నానా, పోనీ నేను వాళ్ళకి ఇది కరెక్ట్ కాదు మీరు ఇట్లా అనడం అని నేను అనడంలో కరెక్టే ఉందా అని కూడా నాకు డౌట్ అమ్మా. ఇక్కడ కిరణ్మయి మేడం అయినా ఏ మాస్టర్ అయినా ఆన్సర్ ఇచ్చినా అది అంటే వాళ్ళకి తడుతుంది నాకు అమ్మ. బాబాజీ చెప్పినట్టే అనిపిస్తుంది నాకు, ఎవరు చెప్పినా అమ్మే అని కాదు. ఓకే మ్యామ్. ఓకేనా అమ్మా? అది మహేశ్వరి మేడం ఇందులో బాబా గారు ఒక సందేశంలో చెప్పారు. అంటే మనం ఓర్పు పడుతున్నాము అని అంటే మన ఓర్పును మించి అవతల వాళ్ళకి అవగాహన లేనప్పుడు మన ఓర్పుకి అర్థం లేదు. వాళ్ళకి అవగాహన అయ్యేలాగా మనం చెప్పగలగాలి అనేది నా భావం. బాబా కూడా అదే చెప్తారు, నిన్నెవరైనా ఏదైనా అంటే నువ్వు అలానే కూర్చోకు, నీ సంగతి నువ్వు చూసుకోగలవులే అని అంటారు. నాది ఏ మెసేజ్ నాకు గుర్తులేదు. మీరు ఈ బుక్ ఒకవేళ ఉంటే ప్రేమకు ఆహ్వానం ఆ పుస్తకం మళ్ళీ చూసి ఆ మెసేజ్ చూడండి. కానీ అవతల వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పండి. మీరు పదే పదే అదే ఎదుర్కొంటున్నప్పుడు అసలు ఏంటి అని వాళ్ళని నిలదీసి అడగండి. మీరు అంటే పోట్లాడమని కాదు, అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు ఏంటి అని అడగండి. వాళ్ళకి సరైన అదే అడిగి మీరు అవగాహన చేసుకున్నప్పుడు ఇలాంటి అపార్థాలు ఉండవు కదా, మాటలు అనడం అనిపించుకోవడం ఉండదు కదా. అది నా అభిప్రాయం. అది మేడం. థ్యాంక్స్ అమ్మా. వచ్చేసిందమ్మా, ఆన్సర్ అయితే వచ్చేసింది. అంటే వాళ్ళకు అనాలా అనొద్దా అనే అవగాహన లేనప్పుడు మనం చెప్పడంలో తప్పలేదని మీ ద్వారా తెలిసిందమ్మా. అదే నేను సరే అమ్మా, అంటే నాకు అదే అమ్మా, నేను ఇంతకుముందు 1000 చేయాలి అమ్మని కూడా చెప్పాను. నాకు భరించే ఓపిక ఉంది, శక్తి కూడా ఉంది అమ్మా. ఎందుకంటే అంత అమ్మే ఉంది, అమ్మే చూసుకుంటుంది, అమ్మే అనిపిస్తుంది అని కూడా. కానీ లోపల క్వశ్చన్ అమ్మా, ఎలా అంటే నువ్వు అనే ఛాన్స్ ఇచ్చి వాళ్ళకి ఇంకా వాళ్ళ కర్మను పెంచుతున్నావేమో. అంటే నన్ను ఇంకా ఈ స్థితిలో ఉన్నా కూడా నన్ను ఇంకా అంటున్నారు అంటే వాళ్ళకు అనాలా వద్దా అన్న అవగాహన కూడా లేదు. మీరు అన్నట్టుగా అమ్మా, కరెక్ట్ గా చెప్పారమ్మా. ఒకసారి అడగడంలో తప్పలేదు అని మీ ఆన్సర్ నాకు చాలమ్మా. అంటే పోట్లాడడం అని కాదమ్మా. ఎంత అమ్మ ఎనర్జీ తీసుకొని ఇంత ఓపికగా మనం భరిస్తూ కూడా పోట్లాడడం కరెక్ట్ కాదు, చెప్పడం వరకు అయితే కరెక్ట్. ఇక విన్నా వినకపోయినా వాళ్ళ కర్మతే వస్తుంది, అంతే కదమ్మా. అవునవును. వింటే వాళ్ళు వరకు వాళ్ళ కర్మను, ఆ కర్మ అని కాదు వాళ్ళ పని వాళ్ళు కరెక్ట్ గా ఒక పద్ధతిలో చేస్తున్నట్టు. వినకపోయారు అంటే ఇక వాళ్ళే ఈ జన్మకు కాకపోయినా లేక వాళ్ళు ఇంకో జన్మలైనా వస్తారు, లేదా మనమే ఇంకో జన్మలోంచి తెచ్చుకుందాం, అంతే కదమ్మా. అర్థమైందా అమ్మా? ఓకే, థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. ఓకే అమ్మా, వాళ్ళు ఇంకా అంటున్నారు ఇంకా అలాగే చేస్తున్నారు అంటే గత జన్మలోంచి మనం తెచ్చుకున్నదే కావచ్చు. ఇంత చెప్పిన వాళ్ళకి అవగాహన కానప్పుడు మీరు అది అర్థం చేసుకుని అవతల వ్యక్తితో మాట్లాడగలిగే స్థాయిలో ఉంటే మాట్లాడి విషయం తెలుసుకోండి. అక్కడ క్లారిటీ వస్తుంది. ఫస్ట్ మీరు చేశానక్క, చాలా సార్లు యాక్సెప్ట్ అని కాదు, నేను అమ్మకి వదిలేస్తున్నాను. కానీ క్వశ్చన్ ఇంకా నేను ఇలా భరించడం ఓకేనా, కరెక్టేనా, లేక ఒక్కసారి చెప్పొచ్చా, అనొచ్చా వాళ్ళని నేను అన్న ఆ థాట్, ఆ ఆలోచన ఈరోజు అమ్మని అడిగేలా చేసింది. ఇంత మెడిటేషన్ చేస్తూ, ఇంత ఎరుకలో ఉంటూ, ఇంత జ్ఞానాన్ని తీసుకుంటూ మనం పోట్లాడటం జరగదమ్మా. ఇంత జ్ఞానం అమ్మిస్తున్నప్పుడు సరోజమ్మ మనకు ఎలా మనం ఎదిరించగలం అమ్మా? ఎంత సరెండర్ లో ఉంటే కానీ సరెండర్ అవ్వమని అమ్మ చెప్తుంది కదా. అది నాకు వచ్చిన క్వశ్చన్ ఇంకా అదే, భరించాలా లేదా అడగాలా, వాళ్ళకి ఆటోమేటిక్ గా మీకు పరిష్కారం దొరుకుతుంది. సరెండర్ అయినప్పుడు పరిష్కారం కూడా ఆ తల్లి చూపిస్తారు మీకు. మీరు పూర్తిగా బాబా గాని అమ్మవారు గాని ఎవరైనా గాని పూర్తి సరెండర్ తో ఉంటే ఆ పరిష్కారం అనేది లభిస్తుంది. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. అలాగే ఇంకొకటి మహేశ్వరి మేడం, అంటే జనరల్ గా మన
ఇవాళ చెప్పిన సందేశాల్లో కూడా ఒకటి, మనం ఈ జన్మ తీసుకుంది అంటే సోల్ తీసుకుంది మన ఎక్స్పీరియన్సెస్ కోసం, కానీ మనము ఎమోషన్స్ దగ్గర స్ట్రక్ అప్ అవుతాము. సో మనం దగ్గర ఉండదు, ఎక్స్పీరియన్స్ ని కన్సిడర్ చేసినప్పుడు మనకి ఎమోషన్స్ అనేవి ఉండవు అనేసి మనకి గత 3 వారాల క్రితం సెషన్ లో చెప్పారు. ఒకసారి అట్లా కూడా మీరు చూసుకోండి మహేశ్వరి మేడం. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే మాస్టర్స్, మీ అందరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. కిరణ్ మేడం రోజు చక్కగా టీమ్ మెంబర్స్ జాయిన్ అయ్యారు. నిజంగా చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకు. సో మాస్టర్స్, మీరు కూడా ఇప్పుడు మీకు ఏ విధంగా అనిపించి మీరు మన BYM గ్రూప్స్ ఉన్నాయి కదా, మీరు షేర్ చేసుకోవచ్చు. అది గ్రాటిట్యూడ్ లాగానైనా మీరు అంటే పెట్టచ్చు మెసేజ్. మీరు పెట్టే ఒక్క మెసేజ్ కూడా వేరే వాళ్ళకి అంటే ఇన్స్పిరేషన్ గా జాయిన్ అవుతారు. ఓకే మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్. ఇంత చక్కగా మనం అందరం గ్యాదర్ కావడానికి కారణమైనటువంటి మన డివైన్ మదర్ సరోజామ్మకి వేల వేల కృతజ్ఞతలు. అలాగే మనందరి గురువు పత్రి సార్ కి కూడా వేల వేల కృతజ్ఞతలు. మనకు ప్రేమగా ఆహ్వానం నడిపిస్తున్నటువంటి మహోదర్ బాబాజీకి కూడా స్పష్టంగా ప్రణామాలు తెలియజేద్దాం మాస్టర్స్. మనం తిరిగి మళ్ళీ వచ్చే వారం కలుద్దాం మాస్టర్స్. అలాగే ఈ రోజు పడుకునే ముందు మళ్ళొకసారి 19వ సందేశం చదివి చక్కగా ధ్యానం చేసి పడుకోండి మాస్టర్స్. ఓకే, థ్యాంక్ యూ ఆల్, లవ్ యూ ఆల్.